ରେ କହିବି ଆଉ କଥା ଶୁଣିଲେ ମତେ କହିବା ବେଳକୁ షార్ట్ ରେ କହିବାର ଅଛି। మరియు నేను షార్ట్ లో చెప్తాను, మరి వినేటప్పుడు కూడా షార్ట్ లో చెప్పాలి। ହାଇବ୍ରିଡ ମଣିଷ అయ్యే హైబ్రిడ్ ଦେଶୀ ମଣିଷ ହେଲେ ଟିକେ କଣ ଇଏ ପେସେନ୍ସ ଥିବ। మరి దేశీ అయితే పేషెన్స్ ఉంటాయి। ବ୍ରଏଲର କୁକୁଡ଼ା ଟାଇପ ବେଶୀ ସହି ହେବ। బాయిలర్ కోడి లాంటి వారు। హల్లెలూయా హల్లెలూయా। ଜ୍ୱର ହେଇଛି ଟିକେ ପ୍ରାର୍ଥନା କରିଦିଅନ୍ତୁ ଛିଣ୍ଡା। నాకు అనారోగ్యం జ్వరం ఉంది ప్రార్థించడం అయ్యా అంటే చాలు। ସକାଳ ମచ్చ ତିନି ଟିକେ ଲାଗିଲା ବୋଲି ଆରମ୍ଭ କରିବା ପାଇଁ ఉదయం నాకు ఇలాగైంది అని ప్రారంభించవద్దు। హల్లెలూయా హల్లెలూయా। ప్రభువుకు ବି ଟିକେ సెల్ఫ రెస్పెక్ట్ ଅଛି। దేవునికి కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉన్నది। సెల్ఫ రెస్పెక్ట్ అంటే కଣ? సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? ఆత్మ గౌరవము। ఓడియోలో చెప్పండి। ఆత్మ గౌరవ ఇప్పుడు देखो ఈ ట్రాన్స్లేషన్ మనకు దేపారు ట్రాన్స్లేషన్ आत्म सम्मान माने आत्म गौरवము। मैं मते रेस्पेक्ट न करले भी निजको रेस्पेक्ट जाने कथा। మరియు మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినప్పుడు నేను సొంతగా రెస్పెక్ట్ పొందుకుంటానండి। आपण रेस्पेक्ट न देले भी मु निजको रेस्पेक्ट देई जाने बोलिबा कथा। మరి మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా కూడా నేను రెస్పెక్ట్ ఇవ్వగలను అని అర్థం। आत्म सम्मान आत्माभिमानम अंतर आत्मा गौरव आत्माभिमान बोली मध्य कुहाଯାଇପାରେ। तो परमेश्वर को सेल्फ रेस्पेक्ट अछि। దేవునికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉన్నాయి। खाली सुनथिलु अम्माने గత దినములు విన్నాం మనం। परमेश्वर थोरे दुई थोर कथा దేవుడు ఒకసారి రెండుసారి మాట్లాడతారు। హల్లెలూయా హల్లెలూయా। तापर काई कथा हेबेनी माने 100 थोर कथा ही जानिबे नै कि ఆయనకి మాటలు తెలియదా? 100 సార్లు ఎందుకు మాట్లాడారు? दुई थोर तीन थोर काई कि माने तांकर सेल्फ रेस्पेक्ट अछि बोली। ఎందుకంటే ఒకసారి రెండుసారి మాట్లాడతారంటే ఆయనకి ఆత్మ గౌరవం ఉన్నది। थोरे कथा हेबे ఒకసారి మాట్లాడతారు तांकर दया लागी ఆయనకి దయ కలుగుతే। दी थोर कथा हेबे రెండోసారి మాట్లాడతారు से लोकर अवस्था लागी ఆయన ఒక పరిస్థితి బట్టి। तीन थोर कथा हेबे మూడోసారి మాట్లాడతారు क्षमा करवा लागी ఆయన క్షమించడం ద్వారా। चतुर्थ थोर नाही आ నాలుగోసారి లేదు ఇంకా। हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా। थोरे दी थोर कोई बार बोल प्रभु कहले ఒకసారి రెండోసారి అని దేవుడు చెప్పారు। जण लोक जदी कोन भूल करला अपराध करला पाप करला ఒక వ్యక్తి తప్పు చేసి అపరాధం చేస్తే कौन कहले सेठी ఏం చెప్పబడుతుంది అక్కడ? तुम्हें जाई कि ताको बुझाओ మీరు వెళ్ళి ఆయనకి చెప్పండి। सुनला नहीं ఒకవేళ వినకపోతే आउ जण को धर की जाई कि बुझाओ ఇంకొక వ్యక్తి తీసుకెళ్లి వెళ్ళి చెప్పండి। सुनला नहीं ఒకవేళ వినకపోతే समाज मध्य रे ठिया कर की बुझाओ మరి సంఘములో నిలబెట్టి ఆయనకి అడగండి, చెప్పండి। सेटा फाइनल ओके ना అది ఫైనల్। प्रथम सीक्रेट మొదటిగా సీక్రెట్ గా, तापर दी थोर जाई दी जण जाई कि बुझाओ రెండోసారి ఇద్దరు వెళ్ళి చెప్పడం, तापर समस्त सामने रे बुझाओ తర్వాత అందరి సమ్ముఖంగా हेई गलो दी थोर మూడోసారి काहे कि बारंबार प्रभु काहे कोन पई कथा हेबे ఎందుకు దేవుడు మరల మాట్లాడతారు? केते थोर कथा लेनी परमेश्वर ఆయన ఎన్నోసారి మాట్లాడారు దేవుడు। तुम्हें सुनलो नहीं नहीं की మీరు వినలేదు, तुम्हें अवहेलना करलो మీరు దేవునికి మాట వినలేదు। तो परमेश्वर बेसी कथा हेबे नहीं దేవుడికి మాట్లాడారు। आ तुमको तुम्हें मीटिंग जाउथियो मात्र మీరు మీటింగ్ కి వెళుతుంటారు, परमेश्वर कथा होथिबे దేవుడు మాట్లాడుతుంటారు, किंतु तुम सहित कथा होनथिबे మీతో పాటు మాట్లాడారు। तुमको किंतु लागिबो మీకు ఎలా కనిపిస్తది? ए विचार लागिला नहीं बोलबो నాకు బిజర్ అనిపిస్తుంది అంట। की मीटिंग विचार लागिला ఏ बाकी మీటింగ్ ఇది నాకు బిజర్ అనిపిస్తుంది बाकी అంట। बुझे होने बोलबो వాక్యం తెలియడం లేదంట। नो बुझिबाटा नहीं మరియు తెలుసుకోవడం కాదు, तुम सहित कथा हेबाको छाडी देले परमेश्वर దేవుడు మీతో మాట్లాడరు వదిలేస్తారు। कथा होथिले गुड जमाना रे ఒక సమయంలో మాట్లాడుతుండేవారు, जेतबेले गुड उत्साह लाउथिला तुम అప్పుడు మీకు జీవం వచ్చేది। ଆଉ ଦିନ ଯାଉ 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 ଆଉ କଥା ହଉନାହାନ୍ତି మరి ఇంకా రోజు గడిచిన తర్వాత దేవుడు మాట్లాడలేదు। ପରମେଶ୍ୱର କଥା ହେଲା ବେଳେ దేవుడు మాట్లాడేటప్పుడు వాక్య ସଂଗ୍ରହ କର, వాక్యమును సంపాదించుకోండి। ନହେଲେ କାଲି କହୁଥିଲି నిన్న నేను చెప్పాను, ଭ୍ରଷ୍ଟ ହେଇଯିବ, భ్రష్టులైపోతారు। ଭ୍ରଷ୍ଟ ପାପୀ భ్రష్టులనే పాపులు, ସେମାନଙ୍କର ଆଉ ରକ୍ଷା ନା ପରିତ୍ରାଣ ନାହିଁ, వారికి రక్షణ అనేది లేదు, ସେମାନଙ୍କର ପାପ କ୍ଷମା ନାହିଁ, వారి పాపం క్షమింపబడదు, ସେମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ଗ୍ରହଣ କରାଯିବ వారి ନାହିଁ, ప్రార్థన గ్రహించబడదు। ପ୍ରାର୍ଥନା ଚାଲୁଥିବ ସେମାନଙ୍କର, ప్రార్థన నడుస్తున్నది వారిది, ଗ୍ରହଣ କରାଯିବ ନାହିଁ, గ్రహించదు। ପ୍ରଭୁ ଶୁଣିବେ ବି ନାହିଁ, దేవుడు వినరు। କୋଉ କାମ ହେଇଯାଏ, ఒక్కొక్క పని అయిపోతుంది, ଭାବୁଥିବେ ପ୍ରଭୁ ମୋର ପ୍ରାର୍ଥନା ଶୁଣିଲେ, దేవుడు నా ప్రార్థన విన్నాడు। ఉచ్చారే ప్రభు ଶୁଣୁନାହାନ୍ତି, అబద్ధం అది, దేవుడు వినడు। హల్లెలూయా హల్లెలూయా। ଥରେ ମୁଁ ଗୋଟେ ଭଉଣୀ ଫୋନ କଲେ ମତେ, ఒక రోజు ఒక సోదరి నన్ను ఫోన్ చేశారు, ଆଜ୍ଞା ମୋର ସୁନା ହଜିଗଲା, అయ్యా నా బంగారము పడిపోయింది, ହେଲେ ମୁଁ କୋଉଠି ଖୋଜିକି ଦେବି କେବେ, నేను వెతికి ఇవ్వాలా?
ନାଇଁ ଆଜ୍ଞା ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। లేదు అయ్యగారు ప్రార్థన చేయండి. ମୁଁ କହିଲି ପ୍ରଭୁ ଖୋଜି ଯାଇଥିବା ଆତ୍ମା ଖୋଜିବାକୁ ଆସିଲେ। దేవుడు నశించిపోయిన ఆత్మని రక్షించడానికి వచ్చారు. କାର ସୁନା କାର ଚପଲ ଖୋଜିବାକୁ ଆସିନାହାନ୍ତି ସେ। ఆయన బంగారము చెప్పులు ఎదగడానికి రాలేదు. ନାଇଁ ଆଜ୍ଞା ଟିକେ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ। అయ్యగారు కొద్దిగా ప్రార్థించండి. ମୁଁ କହିଲି ହଉ ପ୍ରାର୍ଥନା କରିବି। సరే నేను ప్రార్థిస్తాను. ବିଚାରି କୋଉ ସୁନା ହଜିଗଲା ତାର ସ୍ୱାମୀ କଣ କାଳି ଫଳି କରିବ ଦୟା ଲାଗିବ କରିବା ମନ ନାହିଁ। ఆకి దయ కలిగింది, ఒకవేళ తన భర్త తిడతారు ఇదంటే ఆయన పాపం అని ప్రార్థించేస్తాను. ସେ କହିଲେ ହଁ ଠିକ ଅଛି ମୁଁ କେବେ ଫୋନ କରିବି ଆହୁରି ବୋଲି। నేను ఎప్పుడు ఫోన్ చేస్తాను మళ్ళీ అని అడుగుతుంది ఆవిడ. କଣ ପାଇଁ దేనికి? ନା ଆପଣ ଦର୍ଶନରେ ଦେଖି କହିବେ ପରା మీరు దాని దర్శనం చూసి చెప్తారు కదా. ସେ ସୁନା କୋଉ କଣାରେ ଫସିଲା। ఆ బంగారం ఏ సింధులో ఉన్నాయి. ମୁଁ କହିଲି ସେମିତି ଦେଖିକି କହିବା ଲୋକ ନାହିଁ ମୁଁ। నేను అటువంటి విషయం చెప్పడానికి లేదు. నేను ପ୍ରାର୍ଥନା କର ବୋଲେ କରିବି। ప్రార్థన చేయమంటే చేస్తాను. ହଁ ଆଜ୍ଞା ଠିକ ଅଛି ବୋଲି। సరే అయ్యా అన్నారు. ନାଇଁ ମୁଁ କହିଲି నేను చెప్పాను ଜନ୍ତୁ ଥିବ କୋଉଠି କୁଆଡେ ହଜିବ ବୋଲି। మీరు వెతకండి ఎక్కడ ఉంటుందని చెప్పాను. ତାପରେ ମୁଁ ପ୍ରାର୍ଥନା କଲି ନାହିଁ। అలా నేను ప్రార్థన చేయలేదు. ମତେ କିଛି କାମ ନାହିଁ କି నాకేం పని లేదు. ଧର ତ ମୁଁ ପ୍ରାର୍ଥନା କଲି ବୋଲ ఒకవేళ నేను ప్రార్థన చేశాను ପ୍ରଭୁ ସେ ଭଉଣୀର ସୁନା ବୋଲି କହିଲେ ପ୍ରଭୁ ମତେ ଏମିତି ଦେବେ। ప్రభువా సోదరిని బంగారం అంటే నాకు ఇలా ప్రభు చూస్తాడు. ତାକୁ ବୁଦ୍ଧି ନାହିଁ ତତେ ବି ନାହିଁ କି ବୋଲିବେ ମତେ। ఆమెకు బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదా అంటారు. ତ କଣ ମାଗିଥାନ୍ତା ఏమడగాలి? ମୋର ଆତ୍ମିକ ଜୀବନ ଟିକେ ସବଳ ହେଉ ଆଜ୍ଞା। నా ఆత్మిక జీవితం బలపరచాలయ్యా. ସ୍ୱାମୀ ଟିକେ ପରିତ୍ରାଣ ପାଉ ଆଜ୍ଞା। నా భర్త రక్షణ పొందాలయ్యా. ପିଲାମାନଙ୍କର ଗୋଟେ 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 ଆତ୍ମିକତା ସବଳ ହେଉ ଆଜ୍ଞା। నా పిల్లలకు ఆత్మిక జీవితము బలపరచబడాలయ్యా. ଯାହା ମାଗିଥାନ୍ତା ଠିକ ଅଛି। ఇది అడుగుతే చాలా సరైన పద్ధతి. ହଉ ସେ ଭଉଣୀଙ୍କର ସେତିକି ଆତ୍ମିକ ଜ୍ଞାନ ନାହିଁ ଛାଡ। ఒకవేళ ఆమెకి ఆత్మిక జ్ఞానం లేదు వదలండి. ମତେ ଅଛି କି ନାହିଁ నాకున్నదా లేదా? ମତେ କମନ ସେନ୍ସ ଅଛି କି ନାହିଁ? నాకు కామన్ సెన్స్ ఉందా లేదా? କେତେ ଜଣଙ୍କ ଜଣେ ସେ କମନ ସେନ୍ସ ନଥିବ। కొంతమందికి కామన్ సెన్స్ అనేది లేదు. ନନସେନ୍ସ ଥିବେ ସବୁ। వారందరికీ కూడా నాన్ సెన్స్ గా ఉంటారు. ପ୍ରଭୁ ସେ ଭଉଣୀର ସୁନା ବୋଲି ଯଦି କହିବି ఒకవేళ నేను ప్రభు ఆ సోదరి బంగారం అని చెప్తే ପ୍ରଭୁଙ୍କୁ ବିପି ଚଢିବ କି ନାହିଁ? ప్రభుని బీపీ ఎక్కుతుందా లేదా? ତାକୁ ବୁଦ୍ଧି ନାହିଁ ତତେ କଣ ହେଲା ବୋଲି ఆమెకి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదా అంటాడు. ସେ ସୁନା ମାଗିଲା। ఆమె బంగారం అడిగినది. ସୁନା ତାର ପାଇଁ ଇମ୍ପୋର୍ଟାଣ୍ଟ ନା ତାର ଆତ୍ମିକ ଜୀବନ ତାର ପାଇଁ ଇମ୍ପୋର୍ଟାଣ୍ଟ? ତମକୁ କଣ ଲାଗୁଛି ପ୍ରଭୁ ବୋଲି ମତେ ପ୍ରଭୁ ପଚାରିବେ। బంగారం గొప్పదా తన ఆత్మ గొప్పదని దేవుడు అడుగుతాడు నన్ను. ମୁଁ କହିଲେ ଥାଉ ତାର ଜୀବନ ରକ୍ଷା କର ବୋଲି ବସ। ప్రభువా ఆయన జీవితం బాగు చేయమని ప్రార్థన చేస్తాను. 2 ଦିନ ପରେ ଫୋନ ଆସିଲା 2 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. ଆଜ୍ଞା ସୁନା ମିଳିଗଲା। అయ్యా బంగారం దొరికిపోయింది అన్నారు. ପ୍ରାର୍ଥନା କରିଥିବାରୁ ଧନ୍ୟବାଦ। ప్రార్థన చేసినందుకు ధన్యవాదాలు అన్నారు. ମୁଁ ଭାବିଲି ମୁଁ କୁଆଡେ କଲି నేను ఎప్పుడు అని చేశానన్నాను. କ୍ରେଡିଟ୍ ପାଇଗଲି ଯେ క్రెడిట్ దొరికింది నాకు. ହଉ ହଉ ବୋଲି। అవునవును ఓకే ఓకే అన్నాను. ପ୍ରାର୍ଥନା ନ କଲେ ବି କାମ ହେଇଯାଏ। ప్రార్థన చేయకపోతే కూడా పని అవుతుంది. ପ୍ରଭୁ ମୋ ସାଙ୍ଗରେ ଅଛନ୍ତି ବୋଲି କେବେ ଭାବ ନାହିଁ ସେମିତି। దేవుడు నాతో పాటు ఉన్నాడని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. ନା 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 కాదు కాదు కాదు. ଆଜି ଜୀବନ ଚାଲୁଛି ସବୁ କାମ ହେଇଯାଉଛି ହେଲେ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିଦେଲେ ବୋଲି ଭାବ ନାହିଁ। మరి ఈ జీవితము గడుస్తున్న దేవుడు ఆశీర్వదించాడు అనుకోవద్దు. କେତେ ଦିନ ଏମିତି ଟିକେ ସବୁଜ ଥିବ ଗଛରୁ ସେ ଡାଳ କାଟିଦେଲେ 2 ଦିନ ସବୁଜ ଥିବ କି ନାହିଁ? మరియు ఆ చెట్టు నుండి మరియు కొమ్మలు కోసేస్తే అలాగే 2 రోజులు గ్రీన్ గా ఉంటది అది. ଜୀବନ ଟିକେ ସବୁଜ ଦେଖାଯାଉଛି ବୋଲି କହିଲେ ମୁଁ ଲାଗିକି ରହିଛି ଗଛକୁ ଭାବ ନାହିଁ। మీ జీవితం పచ్చగా అనిపిస్తే దేవుడితో నేను అంటి ఉన్నానని అనుకోవద్దు. କେତେ ଦିନ ପచ్చగా ఉంటారు అలాగే। କିଛି ଦିନ ସେମିତି ସବୁଜ ହେଇକି ରହିବ, ତାପରେ ఎండడం మొదలు పెడతారు। ତାପରେ ଆଉ ସେମିତି କାନ୍ଦିବାଟା ଆରମ୍ଭ କରିବେ। అప్పుడు పాటలు ఎలా ఉంటాయి? ସେତେବେଳେ ଗୀତ କେମିତି ରହିବ? ଆରେ ଇନା ఎలుగు దీపం ఇంతేగా। ଆଉ ଯେତେବେଳେ ଲିଭି ଯାଇଥିବା ମୋର ଦୀପ ବୋଲି ଗାଇବେ। క్రైస్తవుల పాటలను మరి చెప్పదు మరి। ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର ଗୀତ କହିବାକୁ ଚଳେ ନାହିଁ। ప్రార్థించుట మానితిని ప్రార్థన କରିବା ବନ୍ଦ କରିବି। ఖుషిగా గావచ్చు ଦେଖୁత చాలా సంతోషంగా పాడుతుంటారు। ప్రభు మార్గము వదలితిని డిక్ 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 మ్యూజిక్ అర్పొచ్చు। ఆ ప్రభుଙ୍କର మార్గକୁ ମୁଁ ଛାଡି ଦେଇଅଛି। అదే ఇంకో పాట ఉంది తెలుగులో। ଆଉ ଗୋଟେ ଗୀତ ଅଛି తెలుగుରେ। నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా ଆଗକୁ ଆସନ୍ତୁ ଭଉଣୀ ମାନେ ପଢିବା। తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా
তুমি ମୋ ସାଥେ ଅଛ ହେ ପ୍ରଭୁ ଚାଲିଲି ପ୍ରଭୁ তুমি ମୋ ସାଥେ ଅଛ ହେ ପ୍ରଭୁ ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା జోయల్ బాబాదీంకర పుస్తకం జోయల్ పుస్తకము 2 ଅଧ୍ୟାୟ 1 ପଦ ପଢି 2 అధ్యాయం 1 వచనం ବସିକି ପଢିବ ବସିକି ଜୋରସେ ପଢ ବସ ବସ କିଛି ଶବ୍ଦ ନାହିଁ ଏଟା ମୁଖସ୍ଥ ବାକ୍ୟ ନାହିଁ ନା ଶୁଣା ବୋଲ ନାହିଁ ବସ ବସି ପଢ କେଥର ଉଠିବ ତ ମୁଠି ବସିଲା ବେଳକୁ ପଢି ଦେଇ ହେବ ତୁମ୍ଭେମାନେ ସିଓନରେ ତୁରୀ ବଜାଅ ଓ ଆମ୍ଭ ପବିତ୍ର ପର୍ବତରେ ଘୋରନାଦ କର ଓ ଆମ୍ଭ ପବିତ୍ର ପର୍ବତରେ ଘୋରନାଦ କର ଦେଶ ନିବାସୀ ସମସ୍ତେ କମ୍ପମାନ ହେଉନ୍ତୁ ଦେଶ ନିବାସୀ ସମସ୍ତେ କମ୍ପମାନ ହୁଅନ୍ତୁ କାରଣ ସଦାପ୍ରଭୁଙ୍କର ଦିନ ଆସୁଅଛି ସେ ଦିନ ନିକଟ హల్లెలూయా 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 సియోనులో బాకావుదుడి నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక దేవునికి స్తోత్రం హల్లెలూయా 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 తినటి కథ వచ్చేటి ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. సియోను సియోను పవిత్ర పర్వతం, పరిశుద్ధ పర్వతము. ద్వితీయ కథ రెండో మాట తూరి ధ్వని, ఇక్కడ బూర శబ్దం బూర శబ్దము. తృతీయ మూడోది సదాప్రభుంకర దినం, దేవుని యొక్క దినమును, యెహోవా దినము. హల్లెలూయా హల్లెలూయా. సియోను మానే ଖ୍ରୀଷ୍ଟୀୟ సమాజ మండళికు దర్శాଏ. సియోను అంటే క్రైస్తవుల సమాజానికి చెప్పబడుచున్నది, సంఘానికి సాదృశ్యం. తూరిର ଅର୍ଥ କ'ଣ? బూర అంటే ఏంటి? ଘୋଷଣା କରିବା, చెప్పుట, ప్రకటించుట. କିଛିଟା ଘୋଷଣା କରିବା, కొన్ని విషయములు ప్రకటన చేయడము. କାରଣ ସେଇ କାଳରେ ସାଉଣ୍ଡ ସିଷ୍ଟମ ନଥିଲା, ఆ సమయంలో సౌండ్ సిస్టమ్ ఉండలేదు. ଯାହା ଲୋକମାନଙ୍କୁ କହିଲେ ବି ତୂରୀ ବଜାଇକି କୁହାଯାଉଥିଲା. మరి ఏది చెప్పినా కూడా బూరధ్వనితో ప్రజలకి చెప్పబడుతుండేది. ତ ମଣ୍ଡଳୀରେ ତୂରୀ ବଜାଇବା ପାଇଁ ବାକ୍ୟ భావవాది కౌଛନ୍ତି జోయల్. మరి ఇక్కడ జోయల్ ప్రవక్త గారు మరి సంఘములో బూర ఊదడానికి చెప్పుతున్నాడు. କଣ ବୋଲି? ఏమని? సదాప్రభుంకర దిన ఆసోచి జాగ్రత్త ବୋଲି. దేవుని యెహోవా దినమును వచ్చుచున్నదనియు జాగ్రత్తని చెప్పుతున్నాడు ఆయన. సతర్కవాణి, హెచ్చరిక నాదం, సతర్కవాణి. ఇక్కడ హెచ్చరికను దేవుడిస్తున్నాడు. మండళికు ప్రభుଙ୍କର ప్రేమ విషୟରେ କହିବାର ଦିନ ନୁହେଁ ଏଟା. మరి సంఘానికి ప్రేమ గురించి చెప్పడము దినము కాదు ఇది. దయా అనుగ్రహର ప్రచార କରିବାର ଦିନ ନୁହେଁ మండళి ପାଇଁ. మరి దయా కృప కలిగిన సమయం అంటే ప్రచారించే సమయం కాదు ఇది. కో వాక్య దొరକାର పుణి. ఈ సమయంలో ఏ వాక్యము కావాలి? సతర్కవాణి. మరి చాలా హెచ్చరికైన వాక్యము. ଆମ୍ଭ ପବିତ୍ର ପର୍ବତରେ ଘୋର ନାଦ କର ବୋଲି ଅଛି ଓଡ଼ିଆରେ, ଯାହା తెలుగుରେ ଅଛି ସତର୍କବାଣୀ. మీరు హెచ్చరిక నాదము అంటున్నాడు. ସତର୍କ మరి హెచ్చరిక କଣ ପାଇଁ? దేనికి? ଏକ ମହାଭୟଙ୍କର ଦିନ ଆସୁଅଛି. ఒక భయంకర దినమును వచ్చుచున్నది. ସେଇ ଦିନ ପ୍ରତି ଜାଗ୍ରତ ହେଇଯାଅ. ఆ దినము కొరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ସତର୍କ ହେଇଯାଅ, మరి చాలా హెచ్చరికగా ఉండాలి. ସେଇ ସଦାପ୍ରଭୁଙ୍କର ଦିନ ମାନେ କଣ ତାହା କହିବାର ସମୟ ବର୍ତ୍ତମାନ ନାହିଁ. మరి ఆ దేవుని యెహోవా దినమని చెప్పన సమయం ఇప్పుడు లేదు. କିନ୍ତୁ ତୂରୀ ମାନେ କଣ ଜଣାଇବାକୁ ବାଧ୍ୟ. గాని బూర అంటే ఏంటి ఇప్పుడు చెప్పాలి. సరే పర్లేదు, బూరైనా ఓకే. ତୂରୀ ମାନେ ଏକ ପ୍ରକାର ବାକ୍ୟକୁ ପ୍ରଚାର କରିବା. బూర అంటే ఒక రకం వాక్యము బోధించుట.
ପ୍ରେରିତ ପାଉଲ ଯେତେବେଳେ କରନ୍ଥି ମଣ୍ଡଳୀ ସହିତ କଥା ହଉଥିଲେ ବା ପତ୍ର ଲେଖୁଥିଲେ అపొస్తలు పౌలు గారు కరంతి సంఘానికి ఆయన ఉత్తరం రాస్తున్నాడు. ସେ ପବିତ୍ରାତ୍ମାଙ୍କ ବିଷୟରେ ଆଉ ଅନୁଗ୍ରହ ଦାନ ବିଷୟରେ କହୁ କହୁ ఆయన పరిశుద్ధాత్మ విషయంలో మరి కృప గురించి చెప్పు ତିନୋଟି ବାଦ୍ୟ ଯନ୍ତ୍ର ବିଷୟରେ କହିଲେ. 3 వాయిద్యం గురించి అని చెప్తున్నాడు. ସେ ଯାହା କହିଲେ ఆయన ఏది చెప్పారు ତାର ଉଦ୍ଦେଶ୍ୟ ଅଲଗା, ఆయన ఉద్దేశం ఒక రకం ఉండేది. କିନ୍ତୁ ସେଇ పଦ ମଧ୍ୟରୁ ఆ పదము నుండి କିଛି ଆତ୍ମିକ ସତ୍ୟତା ଆମେ ମାନେ ସଂଗ୍ରହ କରିପାରିବା. మరియు అక్కడి నుండి కొన్ని ఆత్మికమైన అమూల్య విషయములను మరి గ్రహించగలం. ପଢିବା କି? చదువుదామా? ପ୍ରଥମ కొరింథీୟ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14 ଅଧ୍ୟାୟ 14 అధ్యాయము 7 ପଦ ଟିକେ ପଢ. ବଂଶୀ ହେଉ ବା ବୀଣା ହେଉ ନିର୍ଜୀବତା ବାଦ୍ୟଯନ୍ତ୍ର ବାଜିଲେ ସୁଦ୍ଧା ଯଦି ସ୍ୱରରେ ପାର୍ଥକ୍ୟ ନଥାଏ ତେବେ ବଂଶୀରେ କ'ଣ ବାଜୁଅଛି ବା ବୀଣାରେ କ'ଣ ବାଜୁଅଛି ତାହା କିପରି ଜଣାଯିବ? ଟିକେ ସାଉଣ୍ଡ କମ କର ଭାଇ. କିଏ ଅଛନ୍ତି? ଠିକ କୋଉଠି ବସିଛି? ଖାଇ କରିକି ଶୁଭା ଯାଉଛି. ପଛକୁ ଯାଇକି ଆପଣ ଶୁଣିବାର ଠିକ ଲାଗୁଛି କି ନାଇଁ ଶୁଣିବା ଲୋକମାନଙ୍କୁ ନା କାନରେ ପିନ୍ ଗେଞ୍ଜିଲା ପରି ନଥାଉ. ଶବ୍ଦ ସଫ୍ଟ ଥାଉ କୋମଳ ଥାଉ. ଓକେ, ହାଲେଲୁୟା. ସୁନ୍ଦର ପଡିଲା ଝିଅ, ବହୁତ ସୁନ୍ଦର ପଡିଲା, ବହୁତ ଖୁସି ଲାଗିଲା. ହେଲେ ଶୁଣ ଭଲରେ, ବଂଶୀ ଆଉ ବୀଣାର କଥା ଲେଖା ଅଛି. ఇక్కడ మరి పిల్లల్ని గ్రోవి గాని వీణ గాని విషయం రాయబడుచున్నది. କୋଟା ପାଇଁ କହୁଛନ୍ତି ସେଠି ପାଉଲ? దేనికి చెప్తున్నా అక్కడ పౌలు గారు? ପରଭାଷା ଆଉ ପରଭାଷାର ଅର୍ଥ କହିବାର କି ଭାବବାଣୀର ଦାନ. మరి ఇక్కడ పరభాష విషయములో అర్థం చెప్పిన ఒక భావము. କଣ୍ଟେକ୍ସଟ ଯଦି ଆମେ ମାନେ ପଢିବା, କ'ଣ କହିବେ କଣ୍ଟେକ୍ସଟକୁ ଓଡ଼ିଆରେ? ତେଲୁଗୁରେ సందర్భం. କିଛି ସମୟ ମଧ୍ୟରେ ନାଇଁ, సందర్భం అనాలి. ସମୟ కాదు, సందర్భం కాదు. ନାଇଁ, ସେଠିକାର କୋଉ ସବଜେକ୍ଟରେ ପାଉଲ କହୁଛନ୍ତି ସେଟା ହେଲା କଣ୍ଟେକ୍ସଟ. మరియు పౌలు గారు ఏదైతే చెప్తున్నారో అదే కాంటెక్స్ట్ అంట. జనరల్లీ ଆମେ ସେଟାକୁ ଅନ୍ୟଟି ବ୍ୟବହାର କରିପାରିବା ନାହିଁ. సాధారణంగా వీధిని వేరే విషయంలో మనము ସେଥିପାଇଁ ଥିଓଲୋଜି ପଢିବା ଲୋକମାନେ କ'ଣ କହିବେ, ଏଟା କଣ୍ଟେକ୍ସଟରେ ଆପଣ କହୁନାହାନ୍ତି ବୋଲି ଆମକୁ କହିଥାନ୍ତି ସବୁବେଳେ. చాలా మంది థియాలజీకి చదువుకున్న వారు మీరు కాంటెక్స్ట్ లో చెప్పడం లేదంటారు రాయి గారిని. అక్కడ రాయబడిన సందర్భం ఏంటి, మీరు చెప్తుంది ఏంటి అని అక్కడ ସେଟା ଲେଖାଯାଇଥିବା ବିଷୟ କ'ଣ ଆପଣ କ'ଣ କହୁଛନ୍ତି ବୋଲି ପଚାରିବେ. ତ ଆପଣମାନେ ଦେଖନ୍ତୁ, ଯଦି କଣ୍ଟେକ୍ସଟରେ ଆମେ ପଢିବୁ ବାଇବଲକୁ, ఒకవేళ అక్కడ ఉన్న సందర్భమును చదువుకుంటే ସେଟା ସେଇ సందర్భ ପାଇଁ ହିଁ ଲେଖା ଥିବା ଜିନିଷଟା, ଆମର ପାଇଁ ନାହିଁ ସେଟା. మరి ఆ సమయం గురించి రాయబడిన విషయం గాని ఇప్పుడు మనం కాదు. ସେଇଟା ଗୋଟେ లోగోస్, అది లోగోస్ అని చెప్పబడుచున్నది. କିନ୍ତୁ ସେହି ଗୋଟେ ଘଟଣା ଭିତରୁ ଆମେ କିଛି ଶିକ୍ଷା ଯଦି ପ୍ରାପ୍ତ କରିପାରୁଛୁ, అక్కడ నుండి కొన్ని విషయములను నేర్చుకున్నట్లయితే ସେଟା ହେଲା ରେମା. అది రెమ, ସେଟା ହେଲା ପ୍ରକାଶନ, ରେଭେଲେସନ. అది ప్రకటన. ହାଲେଲୁୟା, హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా. ତ ଏଠି ପାଉଲ କଣ୍ଟେକ୍ସଟରେ ସେ ପରଭାଷା ଓ ଭାବବାଣୀ ବିଷୟରେ କହୁଛନ୍ତି. ఇక్కడ సందర్భంలో పౌలు గారు పరభాష గురించి చెప్తున్నారు. କିନ୍ତୁ ଏବେ ଯେଉଁ ପ୍ରଚାର ଆପଣମାନଙ୍କୁ କରୁଛି, ସେଥିପାଇଁ ଯଦି ଆମେ ମାନେ ସେଇ ପଦରୁ କିଛିଟା ଶିକ୍ଷା ସଂଗ୍ରହ କରିପାରିବା ତାହେଲେ ଅର୍ଥ ଅଲଗା ହେଇଯିବ. మరియు ఇప్పుడు నేను చెప్పిన విషయంలో కొన్ని విషయం నేర్చుకుంటే అర్థం వేరేగా ఉంటది. କେମିତି ବୁଝାଇବି ରୁହନ୍ତୁ. ହାଲେଲୁୟା. నేను ఎలా చెప్పగల? ବଂଶୀ, వీణ, ଏଠି ଯୋଉଟା ପାଉଲ 3ଟି ବାଦ୍ୟ ଯନ୍ତ୍ରର କଥା ଲେଖିଛନ୍ତି, ఇక్కడ 3 వాయిద్యం గురించి పౌలు రాసి ఉన్నారు. ତାର ଆତ୍ମିକ ଅର୍ଥ କହୁଛି ଆପଣଙ୍କୁ, ଶୁଣନ୍ତୁ. దానికి ఆత్మిక అర్థం చెప్తున్నా. এই 3ଟି ବାଦ୍ୟ ଯନ୍ତ୍ର, ଆମେ 2ଟା ହିଁ ପଢିଲୁ, ବ୍ୟସ୍ତ ହଉ ନାହିଁ. 3ଟି ଅଛି ଯେ ପଢିବୁ ପରେ. ఇది 2 చదివాము, 3ది ఉన్నాయి, తర్వాత చదువుకుందాం. 3ଟି ବାଦ୍ୟ ଯନ୍ତ୍ର ఈ 3 వాద్య యంత్రాలు 3 ପ୍ରକାର ସେବା କାର୍ଯ୍ୟକୁ ଦର୍ଶାଉଛି. 3 రకాల సేవ పరిచర్యకి చెప్తుంది. ନମ୍ବର 1 ବଂଶୀ. మొదటిది వంశీ, వీణ. ବଂଶୀର ସେବା କାର୍ଯ୍ୟ କ'ଣ? వీణ యొక్క సేవ కార్యం ఏంటి, పరిచయం ఏంటి? ବଂଶୀ କୋଉଠି ବ୍ୟବହାର କରୁଥିଲେ ବାଇବେଲରେ? వీణ ఎక్కడ చేసేవారు బైబిల్లో? ପ୍ରଭୁ କହିଲେ, ଆମେ ବଂଶୀ ବଜାଇଲୁ, ତୁମେ ମାନେ ପ୍ରଳାପ କଲ ନାହିଁ. మరియు దేవుడు అంటాను, నేను వీణ వాయించాను, మీరు బేడవాలేదు. ଜାଇରସର ଝିଅ ଯେତେବେଳେ ମରିଗଲା, ఇప్పుడు జైరస్ అని కూతురు చనిపోయినప్పుడు ଯୀଶୁ ଗଲା ବେଳକୁ ସେଠି କ'ଣ ବଜାଉଥିଲେ? అక్కడ యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఏం అవుతుంది? అక్కడ ବଂଶୀ ବଜାଉଥିଲେ. అక్కడ వీణ వాయిస్తున్నారు. ସେଇ ଯୁଗରେ ବଂଶୀ ଏକ
దుఃఖదాయక స్వర పై వ్యవహార కరా జీవ ఆ రోజుల్లో వీణ అనేది ఏ కుటుంబంలో కష్టం ఉండే దుఃఖం ఉండేది ఆ దుఃఖకరమైన స్వరము గురించి చేసేవారు. ଆମକୁ శివరంజని రాగ్ ଗୋଟେ ଅଛି, శివరంజన్ రాగం అని ఒకటి ఉన్నది, ଆଉ మౌన రాగం ଗୋଟେ ଅଛି. మౌన రాగం ఉన్నది. এই দুইটা রাগ বজাইলে গীত গাইবা দরকার নেই, খালি మ్యూజిక్ బజాయిలే కాంద ଲାଗିଯିବ. మరి ఈ రెండు రాగం అనేది పాట నాకు అవసరం లేదు కానీ అవి వాంగిస్తే వేడుపు వస్తుంది. ଏ ବଂଶୀର ସେବା କାର୍ଯ୍ୟ ଲୋକମାନଙ୍କୁ କନ୍ଦାଇବା ସେବା କାର୍ଯ୍ୟକୁ ଦର୍ଶାଏ. ఈ పని ఏంటంటే ఈ వీణ ఒక కార్యము ప్రజలు వేడడానికి చెప్పబడుతుంది. କଣ କଲେ ଲୋକମାନେ କାନ୍ଦିବେ? ఏం చేస్తే ప్రజలు వేడుస్తారు? క్రూసର సుసమాచార మరియు శిలువ ఒక సువార్త. ଲୋକମାନେ ଛାତି ପିଟି ହେବା କଥା, మరియు ప్రజలు రొమ్ము కొట్టుకోవాలి, କାନ୍ଦିବା କଥା. వేడువాలి. ତ ସୁସମାଚାର ପ୍ରଚାରର ସେବା କାର୍ଯ୍ୟକୁ ଦର୍ଶାଏ ବଂଶୀ. మరియు సువార్త ప్రకటన గురించి చెప్పబడుచున్నది వీణ. బన్షి పిల్లన గ్రోవి, పిల్లను గ్రోవి. ఇది కన్ఫ్యూజ్ అయితే నేను తర్వాత ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. నెక్స్ట్ ହେଲା వీణ, రెండోది వీణ. హల్లెలూయా. హల్లెలూయా. వీణ ବିଷୟରେ ବେଶୀ କିଛି କହିବା ଦରକାର ନାହିଁ. వీణ గురించి ఎక్కువ చెప్పడం అవసరం లేదు. ଦାଉଦ ରାଜାଙ୍କ వీణ, హల్లెలూయా. దావీదు రాజు తరువాత କଣ କରୁଥିଲେ ଦାଉଦ ରାଜା వీణ ସହିତ? ఆయన వీణతో ସାଉଲଙ୍କର ଭୂତ ଛଡାଉଥିଲେ. ఆయన సౌలు రాజు యొక్క దెయ్యము బెల్లగొట్టేవాడు. ତ వీణର ସେବା କାର୍ଯ୍ୟ ఆ వీణ ఒక పరిచర్యము ସୁସ୍ଥତାର, ముక్తిର ଆଉ బంధన ముక్తిର, భూତ ଛଡାଇବାର ସେବା କାର୍ଯ୍ୟ. మరి స్వస్థత మరియు బంధం నుండి విడుదల పొందుట. ఓకే, ఏ చాలు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. 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 ତ ବଂଶୀ వీణ ଜଣା ପଡିଗଲା ସେବା କଣ? మరి ఇక్కడ పిల్లల గ్రోవి వీణ గురించి మాకు తెలుసు. ତୃତୀୟ ବାଦ୍ୟ ଯନ୍ତ୍ର ସେଠି ଅଛି. మూడు వాద్యము యంత్రం ఇక్కడ ఉన్నది. 8 ପଦ ପଢ ବେଟା, ଏ ଝିଅ. ପୁଣି ତୁରୀ ଯଦି ଅସ୍ପଷ୍ଟ ଧ୍ୱନି କରେ, ତୁରୀ ଯଦି ଅସ୍ପଷ୍ଟ ଧ୍ୱନି କରେ, ତେବେ କିଏ ଯୁଦ୍ଧ ନିମନ୍ତେ ସଜ୍ଜିତ? ତେବେ କିଏ ଯୁଦ୍ଧ ନିମନ୍ତେ ସଜ୍ଜିତ ହେବ? ପୁରା స్పష్ట ముఖాని ధ్వని ఇచ్చిన ఎడల యుద్ధము కొరకు ఎవడు సిద్ధపడును. స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ତ ତୃତୀୟ ସେବା କାର୍ଯ୍ୟ ହେଲା ତୁରୀ ବାଦ୍ୟ. మూడోది బూర ఊదడము. ଏଟା କାହାକୁ ଦର୍ଶାଏ? ఇది ఎవరికి సూచించబడుచున్నది? କୋଉ ସେବାକୁ ଦର୍ଶାଏ? ఏ పరిచర్యకి సూచిస్తున్నది? କୃଷ୍ୟ ପ୍ରଚାର ତ ନୁହେଁ, ఇది సిలువ సువార్త కాదు, ଏଟା ଭୂତ ଛଡାଇବାର ସେବା ବି ନୁହେଁ. ఇది దెయ్యాలు విడిచిపెట్టడం కాదు, ଏଟା ଲୋକମାନଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କର ଆଗମନ ପାଇଁ ପ୍ରସ୍ତୁତ କରିବା ବାକ୍ୟକୁ ଦର୍ଶାଏ. ఇది ప్రజలకి రాబోయే రాకడ గురించి సూచించిన వాక్యం ఇది. హల్లెలూయా. హల్లెలూయా. బన్సీ ଥାଉ ସେବା ହେଉ, మరియు పిల్లల గ్రోని ఉండని, వీణା ସେବା ଥାଉ, వీణ సేవ కూడా ఉండని. ତୁରୀର ସେବା କୁଆଡେ ଗଲା? ହେଲେ మరియు ఇక్కడ బూరా శబ్దం ఎక్కడ వెళ్ళింది? ତୁରୀ ମାନେ କଣ? బూర అంటే ఏమిటి? ପ୍ରଭୁଙ୍କର ଦ୍ୱିତୀୟ ଆଗମନ ସମ୍ବନ୍ଧୀୟ ପ୍ରସ୍ତୁତିକରଣର ବାକ୍ୟ ଅଟେ. దేవుని రెండో రాకడలో సిద్ధపాటు కావలసిన వాక్యం ఇదే. ఆగామి వినాశର ସତର୍କ ବାକ୍ୟ ଅଟେ. రాబోయే వినాశము నుండి, ఆపద నుండి నీకు హెచ్చరిక చేయడానికి ଈଶ୍ୱରଙ୍କର କ୍ରୋଧର କାଳରେ ବାକ୍ୟ ଅଟେ. దేవుని ఉగ్రత దినములో నీకు సిద్ధపడిచిన వాక్యం ఇది. ଈଶ୍ୱରଙ୍କର ବିଚାରର କାଳର ସତର୍କ ବାକ୍ୟ ଅଟେ. మరి దేవుని యొక్క తీర్పు దినములో హెచ్చరిక వాక్యం ఇది. କୁଆଡେ ଗଲା ଆଜି? କାହିଁକି ତୁରୀ ବାଜୁନେଇ? ఎందుకు ఇప్పుడు మరి బూర ఊదడం లేదు? ସମୟ ଆସିଗଲା. సమయము వచ్చేసినది. ଜୋଏଲ କହୁଛନ୍ତି, జోయల్ గారు చెప్తున్నారు, సియోନରେ ତୁରୀ ବଜା. సియోను కొండ మీద భూకనాద చేయుడి. హల్లెలూయా. హల్లెలూయా. బాకానాదం అనండి, లేకపోతే బూర శబ్దం అనండి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ଆକ୍ଚୁଆଲି ଟ୍ରାନ୍ସଲେସନ୍ ମନା କରୁଥିଲେ, ଖାଲି ଓଡ଼ିଆରେ କହୁ ବୋଲୁଥିଲେ, କିନ୍ତୁ ମୋତେ ପସନ୍ଦ ଲାଗିଲା ଭାଇଙ୍କୁ ଟିକେ ବ୍ୟବହାର କରିବା. హల్లెలూయా. కావాలా వద్దా తెలుగు? కావాలి నవ్వద్దు మరి అలాంటప్పుడు. హసందునై. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. చేస్తేనే మరి ప్రాక్టీస్ అవుతుంది, మానేస్తే అవుతుంది చెప్పండి? చేస్తూ ఉంటేనే ప్రాక్టీస్ అవుతుంది. రైట్. ତୁରୀ, బూరా, ବାଜୁ, భోగించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. କ'ଣ ତୁରୀ ମାନେ କେତେ ଜିନିଷ ଦେଖାଇବି, ମୁଁ ସମାପ୍ତ କରିବି. మరికొన్ని విషయములు చూపించి బూర గురించి నేను ముగిస్తాను. జిసాయ పుస్తక ఐజియా గ్రంథము 58 ଅଧ୍ୟାୟము ପ୍ରଥମ ପଦ ପଢିବା. ମୁକ୍ତ କଣ୍ଠରେ ଘୋଷଣା କର, ସ୍ୱର ଉଣା କର ନାହିଁ,
ତୁରି ପରି ଆପଣ ରବ ଉଠାଅ ତୁରି ପରି ଆପଣା ରବ ଉଠାଅ ଆମ୍ଭ ଲୋକମାନଙ୍କୁ ସେମାନଙ୍କ ଅଧର୍ମ ଆମ୍ଭ ଲୋକମାନଙ୍କୁ ସେମାନଙ୍କର ଅଧର୍ମ ଓ ଯାକୁବ ବଂଶକୁ ହଁ ସେମାନଙ୍କ ପାପ ସବୁ ଜଣାଅ ଜଣାଅ କୋଟା ପୁଣି ଏଟା ତୁରି ఏంట బూరా ଲୋକମାନଙ୍କର ଠିକ ବ୍ଲଡ ଟେଷ୍ଟ ରିପୋର୍ଟ ଦେବାଟା ప్రజలకి మంచి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కావాలి. ହାଲେଲୁୟା హల్లెలూయా. କେମିତି ବାହାରୁ ଟେଷ୍ଟ ରିପୋର୍ଟଟା ఎలాగొస్తుంది రిపోర్ట్? ଠିକ ବାହାରୁ ନା ଓଲଟା ପଲଟା ହେଉ ఒకలా మంచిగా రావాలా, బల్ట పల్ట కావాలి? ଜ୍ୱର ଜ୍ୱର లాగుଛି నాకు జ్వరంలాగా అనిపిస్తుంది, ଖାସ ଲାଗୁଛି ଥଣ୍ଡା దగ్గు ଲାଗୁଛି వస్తుంది, చాలా ଥଣ୍ଡା జలుబు ଲାଗୁଛି ఉంది, ମୁଣ୍ଡ ବଥା ହଉଛି తలనొప్పి, ନିଶ୍ୱାସ ନାହିଁ ସ୍ୱାଦ ନାହିଁ ఊపిరి సరిగా రావడం లేదు, କଣ ଏଟା రుచి అనిపించడం లేదు. ఏంటిది? ତ ଗଲୁ ଟେଷ୍ଟ ପାଇଁ మేము టెస్ట్ కి వెళ్ళామనుకోండి, ସେ ଟେଷ୍ଟ ବାଲା କହୁଛି టెస్ట్ చేసిన చెప్తున్నారు କରୋନା ପଜିଟିଭ ଆସିଛି కరోనా పాజిటివ్ వచ్చింది, କହିଦେଲେ ତମକୁ କ୍ୱାରେଣ୍ଟାଇନ୍ ରଖିଦେବେ మీకు చెప్పేసే క్వారంటైన్ కి తీసుకెళ్ళిపోతారు, 2000 ଦିଅ ନେଗେଟିଭ ରିପୋର୍ଟ ଦେବି 2000 ఇవ్వండి, నెగిటివ్ ఇచ్చే రిపోర్ట్ ఇస్తాను. କରିଲେ ପୁଣି ଆଜ୍ଞା చాలా మంది చేశారంట. అయ్యా ଦେଖ ତମର ଇଚ୍ଛା 14 ଦିନ ପକାଇଦେବେ ଭିତରେ ଦେଖ సరే మీ ఇష్టం, 14 రోజు తీసుకెళ్లి లోపల వేస్తారు. ମରିବ ନା ବଞ୍ଚିବ କାହାକୁ ଜଣା అక్కడ చనిపోతాము బ్రతుకం ఎవరికి తెలుసు? ତୋର ଶବ ବି ଦେଉନାହାନ୍ତି ଘରକୁ నీ శవం కూడా ఇంటికి ఇవ్వడం లేదు. 2000 ଦିଅ 2000 ఇవ్వండి, ନେଗେଟିଭ నెగిటివ్ రిపోర్ట్. ଏବେ ନେଗେଟିଭ ରିପୋର୍ଟ ହେଲେ ସେ ଘରେ ଥିବ, నెగిటివ్ రిపోర్ట్ అయితే ఇంటిలో ఉంటాడు, ଘର ଲୋକ ସମସ୍ତଙ୍କୁ ଲଗାଇବ ఇంట్లో ఉన్న అందరికి కూడా పెట్టిస్తారు. ରିପୋର୍ଟ ଦେବା ଲୋକ ବିଶ୍ୱସ୍ତ ଥିବା ଦରକାର రిపోర్ట్ ఇచ్చేవారు నమ్మకస్తుడిగా ఉండాలి. ହାଲେଲୁୟା హల్లెలూయా. ଆରେ ଆମର କ୍ଷତି ହେବ ଆମର ପିଲାମାନଙ୍କର మరి ହଉ କି నాకు నష్టమైంది పోయిన సరలేదు, కానీ పిల్లలకి కూడా నష్టం వస్తుంది. ସେମିତି ନ ହେଉ ନା అది అలా కాకూడదు. ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ ప్రైజ్ ది లార్డ్. ତୁରୀ ମାନେ ଲୋକମାନଙ୍କର ପାପ ସେମାନଙ୍କୁ ଜଣାଇବାର ପୁଣି మరి బూర అంటే ప్రజల యొక్క పాపము వారికి చెప్పాలి. ଯାକୁବ ବଂଶକୁ ସେମାନଙ୍କର ପାପ ବିଷୟରେ ଜଣାଅ ସେମାନଙ୍କୁ యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియజేయము. ନ ଜାଣିଲେ କେମିତି ଅନୁତାପ କରିବେ వాళ్ళ పాపం తెలియకపోతే ఎలా పశ్చాత్తాప పడతారు? ଅନୁତାପ ନ କଲେ କେମିତି କ୍ଷମା ମାଗିବେ ఒకవేళ పశ్చాత్తాప పడకపోతే క్షమాపణ ఎలా దొరుకుతుంది? କ୍ଷମା ନ ମାଗିଲେ କେମିତି କ୍ଷମା ପାଇବେ ସେମାନେ మరి క్షమాపణ అడగకపోతే ఎలా క్షమాపణ దొరుకుతుంది? ଆଜ୍ଞା ପରମେଶ୍ୱର କ୍ଷମା କରିବେ ଆଜ୍ଞା దేవుడు ఖచ్చితంగా అయ్యగారు క్షమిస్తాడు. ଯେକୌଣସି ପାପ ହେଉ ఎటువంటి పాపమైనా ପରମେଶ୍ୱର କ୍ଷମା କରି ନ ପାରିବା ପାପ କିଛି ନାହିଁ మరి దేవుడు క్షమించలేని పాపం ఇటువంటిది కాదు. ହାଲେଲୁୟା లేదు, କୋଉ ପାପ ସେମିତି ନାହିଁ ଯାହା ପ୍ରଭୁ କ୍ଷମା କରିପାରିବେ ନାହିଁ ఏ పాపములే దేవుడు క్షమించలేడని అటువంటి పాపము లేదు. ଗୋଟେ ଅଛି ఒకటి ఉంది, ସେଟା କଣ କଣ ପାଇଁ ସେଟା କହିବି ଯେ దానికి ఎందుకు దేనికి అని చెప్తాను తర్వాత. ପ୍ରଭୁ କ୍ଷମା କରିବେ ଯେ దేవుడు క్షమిస్తాడైతే କାହାକୁ କ୍ଷମା କରିବେ ఎవరికి క్షమిస్తాడు? ଯେ କ୍ଷମା ମାଗିଲା ତାକୁ ଦେବୁ ନା ఎవరైతే క్షమాపణ అడిగారు వారికి క్షమించాడు. ନା ପଦରେ ଯିବ ଲୋକ ଚୁଟି ଧରି ଆଣିବେ କ୍ଷମା ଦେବି ମାଗେ ବୋଲି କହିବ మరి దారిలో వీళ్ళందరికీ కూడా నువ్వు వాళ్ళకి తీసుకొచ్చి క్షమిస్తానంటాడా? ବାଳ ଧରି ଟାଣି ଆଣେ କ୍ଷମା ଦେବି ନାଇଁ వారికి జుత్తు పట్టుకొని వచ్చి క్షమిస్తాడా? ଏତିକି ସ୍ୱସ୍ଥ ତ ନୁହନ୍ତି ନା ଆମର ପରମେଶ୍ୱର అంత చులు కాదు మన దేవుడు. ଆପଣ କାହାକୁ କ୍ଷମା କରିବେ మీరెవరికి క్షమిస్తారు? ପଦରେ ଯିବା ଲୋକ ଟାଣି ଆଣିକି କ୍ଷମା ଦେବ କି మీరు బయటలో వెళ్ళే వారికి మీరు క్షమిస్తారా? କାଲି କହୁଥିଲି ଆପଣ ମାନଙ୍କୁ నేను గత దినం చెప్పాను మీకు, 10 ଟଙ୍କା ଚୋରାଇଲା 10 రూపాయలు దొంగతనం చేస్తాడు, ସରି କହିଲା ఆయన సారీ అన్నాడు. ସରି ବି ନ କହିଲେ ତ କଷ୍ଟ ଲାଗିବ ଆମକୁ సారీ చెప్పకపోతే కష్టం అనిపిస్తుంది. 10,000 ଚୋରାଇଲା ఒకవేళ 10,000 దొంగతనం చేస్తాయి, ଗୋଟେ ସରି କାମ ଦେବ ନାହିଁ ఒక సారీ పనికి రాదు. କେତେ ଗୋଡ ଧରିବ ତାର ଠିକଣା ନାହିଁ ఎన్నోసారి కాలు పడతారు తెలియదు. ସରି ଆଜ୍ଞା సారీ అయ్యారు అంటారు. ମୁଣ୍ଡ କୁଣ୍ଡାଇକି ପାଉଡର ପାଉଡର ଲଗାଇକି ଦେଖା ଗଲା ବୋଲ ଆମକୁ ఒకవేళ సారీ అని పౌడర్ రాసుకొని తల దూకున్నట్టు కనిపిస్తే କଣ ଲାଗିବ ଏ ସରି ସତଟା କି ఈ సారీ నిజందా? అవునా కాదా? ଡ୍ରାମା କି ନାହିଁ డ్రామా కాదా? ହଉ ଆଜ୍ଞା କରିଦେଇଥାଉ ବେଳେ ବେଳେ ଚୋରି ହେଇଯାଏ ଆଉ సరే అయ్యా, ఒక్కొక్కప్పుడు అలాగ అవుతుంది, କ୍ଷମା କରିଦିଅ క్షమించండి. ହଉ ଚଳିବ ଏମିତି ବେଳେ ବେଳେ ଆପଣ ମାନେ adjust କଥା ఒక్కొక్కప్పుడు ఇలాగ అవుతుంది, మీరు అడ్జస్ట్ కావాలి. ଆଜି 10,000 କାଢିଲି କାଲି ଲକ୍ଷ କାଢିବି ଆଉ ఈ రోజు 10,000 తీసుకున్నాను, రేపు 1,00,000 రూపాయలు తీసుకుంటారు. ଏମିତି ପିଟିବାକୁ ଇଚ୍ଛା ଲାଗିବ କଣ ସେମାନଙ୍କୁ ఎలా కొట్టడానికి ఇష్టపడుతుంది? ପିଟିବାକୁ ଇଚ୍ଛା ଲାଗିବ କି ନାହିଁ కొట్టడానికి ఇష్టపడుతుంది లేదా? ତୁ ଚୋରି କରିବା ପଛ କଥା କମ ସେ କମ ତୋର ଆଟିଟ୍ୟୁଡ ଦେଖୁଥାଉ జరా ఒకవేళ దొంగతనం చేసే తన మనోభావాన్ని మారాలి.
तार एटीट्यूड देखो, तार तार व्यवहार देखो, कम से कम डरो नहीं, कम से कम मारी बो ना किमती बोली ఆయనకి అసలుకి భయం లేదు, భక్తి లేదు కూడా, ఒకవేళ కొట్టేస్తారని. ଲୋକମାନେ ଯେତିକି ଅଧର୍ମ କାମ କରିକି ପ୍ରାର୍ଥନା କରୁଛନ୍ତି, ପ୍ରଭୁ ମୋର ଝିଅ ମୋର ପୁଅକୁ ଆଶୀର୍ବାଦ କରିଦିଅ, ଆଉ ନା ପାଣି ଚଳାକେ ଆଉ ନା ମୋର ଘର ସବୁ ନା ସବୁ ସମାଜ ହେଇଯାଉ, ସବୁ ଇଏ ହେଇଯାଉ ପ୍ରଭୁ, ତ ପ୍ରଭୁ ଦେଖୁଥିବେ ଆକୁ ఆర్ ప్రార్థనకు. మరి చాలా మంది కుడియలో కాయనలు వేసుకొని చాలా మరియు వేసుకొని అయ్యా నా పిల్లలకి క్షమించు ప్రార్థన చేస్తున్నా. అటువంటి ప్రార్థన దేవుడు అంటాడు ఆయన ప్రార్థనకి ఈయనకి అంటాడు. କେତେବେଳେ କଥା ପାନ ପୁଡ଼ିଆ ରଖି କଥା ହେବେ ନାଇଁ କି? చాలా మంది నోట్లు కూడా ఉండి మాట్లాడుతుంటారు. ଆଜ୍ଞା ଫିଞ୍ଚି ଅଛନ୍ତି ବୋଲିଲା తుంపు ପୁରା ପୁରା చెప్పండి. అయ్యగారు మీరు చాలా బిజీగా ఉన్నారు, బిజీ అంటే అది నోటికి ఉమ్మ వస్తూనే ఉంటారు. ଆମକୁ କେମିତି ଲାଗିବ କୁହ? ఎలాగుంటది అలాగప్పుడు? ତାର ପଟିକୁ ତାକୁ ఆయన నోరుకి ఈయన ଛତା ଲଗାଇବାର ଚିନ୍ତା. గొడుగు పెట్టాల మసిన. ଆମକୁ ଅସନା ଲାଗୁଛି, మాకు కంగల్ అనిపిస్తుంది, ପ୍ରଭୁଙ୍କୁ କେମିତି ନ ଲାଗିବ? దేవుడికి ఎలా కనిపిస్తుంది? ଆମଠୁ ଶସ୍ତା ପଡ଼ିଗଲେ କି? మాకంటే దేవుడు చౌక ఉన్నారా? ଆମେ ଅଶୁଚି ଲୋକ ହେଇକି మనము అశుచిగా ఉన్నాం, మరి మనము ସଫାକୁ ପସନ୍ଦ କରୁ. మన మంచిని కోరుకుంటున్నాం. ସେ ପବିତ୍ର ହେଇକି କେମିତି ସଫାକୁ ପସନ୍ଦ ନ କରୁ? ఆయన పరిశుద్ధన దేవుడు ఎటువంటి మంచిది కోరుకుంటాడు ఆయన. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା. హల్లెలూయా. ହଁ କି ନାହିଁ? అవునా కాదా? ବହୁତ ଥର ମୁଁ କହିଥାଏ, చాలా సరే నేను చెప్తుంటాను, ଗୋଟେ ବସ୍ରେ ଭିଡ଼ ଅଛି, బస్సులో చాలా బిరుకుగా ఉన్నాయి. କୋଉ ଗୋଟେ ଜଣେ ମ୍ୟାଡମ୍ ବସିଛନ୍ତି, ఒక మేడం గారు కూర్చున్నారు, ତାଙ୍କ ସାଇଡ୍ ସିଟ୍ ଖାଲି ଅଛି, ఆ సైడ్ సీట్ ఖాళీ ఉంది, ବାକି ସବୁ ଭିଡ଼, అన్ని కూడా ఇరుకుగా ఉన్నాయి. ଠିଆ ହେଇକି ଝୁଲୁଛନ୍ତି ଲୋକମାନେ. మరియు నిలబడి అలాగా వేడుతుంటారు. ଜଣେ ମଦୁଆ ଲୋକ ଚଢିଲା, ఒక త్రాగుబోతు వెక్కాడు, ଝୁଲୁଛି, ఆయన ఇలాగవుతున్నాడు, ఊగుతున్నాడు, ସେ ଠିଆ ହେଇପାରୁନାହିଁ, ఆయన నిలబడలేకపోతున్నాడు, ଅର୍ଜେଣ୍ଟ ବସି ପାରୁଛି ସେ. ఆయన ఖచ్చితంగా కూర్చోవాలి. ଇଏ ଦେଖିଲା ଯେ ମ୍ୟାଡମ୍ ସାଇଡ୍ ସିଟ୍ ଖାଲି ଅଛି, మరియు ఆయన చూస్తారు మేడం గారు సైడ్ సీట్ ఖాళీ ఉంది. ସେ ମ୍ୟାଡମ୍ ତାକୁ ଦେଖିଲା, ఆ మేడం గారు చూస్తారు ఆమెని, କ'ଣ କରିବ ମ୍ୟାଡମ୍? ఏం చేయాలి? ఆమె ବ୍ୟାଗ୍ ସାଇଡ୍ ରଖିକି బ్యాక్ సైడ్ లో పెట్టేసి ଅଛନ୍ତି ପଛକୁ ଯାଅ ବୋଲି. ఉన్నారు వెనక్కి వెళ్ళండి అంటుంది. କିଏ ନାହାନ୍ତି ସତରେ? ఎవరు లేరు ఖచ్చితంగా, କି ତାକୁ ବସାଇବାକୁ ଦେବିନି, ఆయనకి కూర్చోడానికి ఇవ్వను. ନହେଲେ କୋଉ ଗୋଟେ ଛୁଆକୁ ପୁଅ ଝିଅକୁ ଡାକିବ, ఏదైనా చిన్న పిల్లలకి పిలుస్తారు, ଏ ଝିଅ ଦିଟା ଚକଲେଟ୍ ଦେବି ବସିଥା ଏଠି, మా ఇక్కడ మీరు కూర్చోండి 2 చాక్లెట్ ఇస్తాను కూర్చోండి అంట. ନହେଲେ ସେ ଭାଇ ଆଟା ବସି ପଡିବ ଏଠି. మరి ఆయన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. ସେ ମଦ ସେ ଛାଡ଼ିଦେବ କି? ఆయన త్రాగుబోతు వదిలేస్తాడా? ସେଇଠି ହେବ. ఆయన అక్కడే నిలబడి ఉన్నారు. କିଏ ଅଛନ୍ତି କହିଲ ପରା, ଆସୁ ଦେଖିବା. ఆయన మీరు అన్నారు కదా ఎవరున్నారని, రండి చూస్తాను. ଆସିଲେ ଉଠିବି. వస్తే లేపిస్తాను. ସେ ମ୍ୟାଡମ୍ର ହାଲତ ଦେଖିବାର ଅଛି. ఆ మేడం గారు చూడాలి, କଣ୍ଡକ୍ଟରକୁ ଗାଲି କରିବ, ఆమె కండరికి ଆକୁ తిడుతుంది. ପଛକୁ କରିବ ନା ମୁଁ ଓହ୍ଲେଇ ପଡିବି? ఆమెకి ఏమని ఆయనకి వెనక్కి చేస్తానని మిదిగిపోవాలా? ଆରେ ତୋର ସାଇଡ୍ ସିଟ୍ ତମେ କିଣିନ ଯେ, మీ సైడ్ సీట్ మీద కొనలేదు. କିଏ ବି ବସିବାର ఎవరైనా కూర్చోగలరు, ହକ ଅଛି କାହାକୁ, అందరికి హక్కు ఉన్నాయి. କିନ୍ତୁ ତମେ ସେଟା କିଣିଦେଲା ପରେ କାହିଁକି ହଉଯାଉଛ? మీరు కొన్నట్టు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ସେ ସିଟ୍ ତୁମେ କିଣିବ ଦରକାର ନାହିଁ. మీరు ఆ సీట్ కొన అవసరం లేదు. କିଏ ବସୁ ତାର ଠିକଣା ନାହିଁ. ఎవరు కూర్చోన దానికి అస్సలకి లేదు. ଏମିତି ଫାଲତୁ ଲୋକ ନ ବସୁ, ఇటువంటి ఫల్తు వారు కూర్చోకూడదు. ସେ କିଏ କି ସେ ମଦୁଆ ଆମକୁ ଜଣା କି? ఆయన ఎవరు త్రాగుబోతు మాకు ତାର తెలుసా? ନାଁ ଜଣା ନାହିଁ, ତାର ଗାଁ ଜଣା ନାହିଁ, ఆయన పేరు తెలియదు, ఊరు తెలియదు. ହେଲେ କାହିଁକି ରାଗୁଛ ତାକୁ? ఎందుకు మీరు తిడుతున్నారు ఆయనకి? ସେ କିଏ ହେଲେ ଆମକୁ କଣ? ఎవరైతే నాకేమి, ତାର ଅସନା ଅବସ୍ଥା పସନ୍ଦ ନାହିଁ ଆମକୁ. ఆయన కంపు నాకు ఇష్టం లేదు. ଏ ଛି, ଏ ଗନ୍ଧିଆ ଅବସ୍ଥା ମତେ ପସନ୍ଦ, ମତେ ବାନ୍ତି ଲାଗିବ. ఆ కంపు నాకు చూసి చీ అనేసి నాకు వాంతి వస్తుంది. ଆମେ ମଣିଷ ଏମିତି ଫାଲତୁ ଲୋକମାନଙ୍କୁ ଆମ ପାଖରେ ଠିଆ ହେବାକୁ ବସିବାକୁ ଯଦି ଦେଉନୁ, ତୁ ପ୍ରଭୁ କୁଆଡେ ଦେବେ କହ ତ ଟିକେ? ఒకవేళ మానవులైన మనము ఇటువంటి ఫల్తు వారికి మన పక్కన నిల్చోడానికి వారైతే దేవుడు ఎలాగిస్తాడు మనల్ని? ଆମଠୁ ଶସ୍ତା କରିଦେଉଛ କାହିଁକି ପ୍ରଭୁ ପରମେଶ୍ୱର? మనకంటే ఎందుకు దేవుడు చౌక చేసి చులుక చేస్తున్నారు? ପ୍ରଭୁ ପସନ୍ଦ କରିବେ ନାହିଁ, దేవుడు ఇష్టపడరు. ସେ ଅସନା ପସନ୍ଦ କରନ୍ତି ନାହିଁ, ఆయన కంగాలంటే ସେ ఇష్టపడరు. ଅଳିଆ ପସନ୍ଦ କରନ୍ତି ନାହିଁ, ఆయన మరియు చెత్త అంటే ఇష్టపడరు. ସେ ଦୁର୍ଗନ୍ଧ ପସନ୍ଦ କରନ୍ତି ఆయన ନାହିଁ। కంపు ఇష్టపడరు. ଏମିତି ଲୋକମାନଙ୍କୁ ପାଖକୁ ବି ଆସିବାକୁ ଦେବେ ନାହିଁ। అటువంటి వ్యక్తికి దగ్గరికి చేయించరు. ହେଲେ ତାଙ୍କର ଏଇ ପ୍ରେମ କଣ? ମାନେ ఆయన ప్రేమ ఏంటంటే ସଫା କରିକି ଆସ ବୋଲ, మీరు పరిశుద్ధంగా రావాలి అంటున్నారు. ରକ୍ତ ଅଛି ମୋର, ସେଠି ସଫା କରିକି ଆ। నా రక్తం అక్కడ ఉన్నది, మీరు పరిశుద్ధపరచడానికి రండి అంటాడు. ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା, ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା. ଆରେ
ଆମେ କେତେ ଜଣଙ୍କର ଦୁର୍ବଳତା ଦେଖିକି పాప ଦେଖିକି ప్రేమ କରି ପାରିବା ଯେ మరి కొంతమందికి బలహీనత చూసి వారి పాపం చూసి వారు ప్రేమిస్తున్నాము గాని ఓ ହେଇଯାଏ ଭୁଲ ଭାଲ ଆଜ୍ଞା ବୋଲ କହିପାରୁ ଆଡଜଷ୍ଟ ବି ହେଇଯାଏ ହେବ మరి ఒక్కప్పుడు మనం అడ్జస్ట్ సరే అయిపోతుంది తప్పు అని କିନ୍ତୁ ସମସ୍ତେ ଏମିତି ଆଡଜଷ୍ଟ ହେଇଗଲେ ఒకళ్ళందరూ అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోతే କେବେ ପରିବର୍ତ୍ତନ ହେବ ఎప్పుడు మీరు మారు మనసు పొందుకుంటారు ଆଉ ମୁଁ ଏମିତି ଥିଲେ ବି ଚଳି ଯାଉଛି ଯେ ବୋଲିବ నేను ఇలాగుంటే కూడా అయిపోద్ది అంటారు ମୁଁ ଏମିତି ଥିଲେ ବି ପାଷ୍ଟର ମତେ ప్రేమ କରୁଛନ୍ତି ఇలాగుంటే కూడా పాస్టర్ గారు ମୁଁ ప్రేమిస్తానంటారు ଏମିତି ଥିଲେ ମଣ୍ଡଳୀ ବି ମତେ ప్రేమ କରୁଛି ఇలాగుంటే సంఘం కూడా నన్ను ప్రేమిస్తానంటారు ଏମିତି ଆଗ ଥିବା ఇలాగే ఉందా అయితే ଯଦି ଆମେ ତାଙ୍କୁ ଧକ୍କା ମାରିଦେବା ଛି ఒక లైన్కి మనం త్రోసేస్తే చీచి అని ନା ଏଠିକୁ ବୋଲି କହ ଯଦି ఇక్కడికి రాద్దు అంటే ନା ବୋଲି ଯଦି କହିବା నా దగ్గర నిలవడానికి చెప్పకండి ଛି ବୋଲି କହିବା ଯଦି చీచి అని చెప్తే ସେତେବେଳେ ଭାଙ୍ଗିବ అప్పుడు ఆయన హృదయము విరోగొట్టబడతాడు ମୁଁ ଏମିତି ଅଛି ବୋଲି ପାଇଁ ମତେ ଏତେ ଘୃଣା କରୁଛୁ నేను ఇలాగున్నానని నాకు ప్రజలు ମୁଁ మరి చీ ଏମିତି ଅଛି కొడుతున్నారు ବୋଲି ମୋର ମା ବାପା ମତେ ପୋଷାଉନାହାନ୍ତି ଘରେ నేను ఇలాగున్నానని నా తల్లిదండ్రులు ఇంట్లో నాకు ମୁଁ ଏମିତି ଅଛି చేర్చడం ବୋଲି లేదు. ମୋର ପାଷ୍ଟର ବି କଥା ହଉନାହାନ୍ତି ମୋ ସାଙ୍ଗେ నేను ఇలాగున్నానని నేను బైబిల్లో మాట్లాడడం లేదు ତାକୁ କଷ୍ଟ ଲାଗୁ ପରା ଟିକେ ఆయనకి కొద్దిగా కష్టం అనిపించాలి ବେଳେ ବେଳେ ଆମେ ପାଷ୍ଟର ମାନେ ଏଥିପାଇଁ କଠିନ ହେଉ అందుకే ఒక్కొక్కప్పుడు దైవజనులు చాలా కఠినంగా ఉంటారు ଲୋକକୁ ଘୃଣା କରିବା ସକାଶୁ ନୁହେଁ మరి ప్రజలకి తిరస్కరించడం కాదు ସେ ଅନୁତାପ କରୁ ବୋଲି వారు పశ్చాత్తాపం పడాలని ତାର ଗନ୍ଧି ଅବସ୍ଥା ସେ ଜାଣୁ ବୋଲି వారి కంపు వారు తెలుసుకోవాలని ସେ ବୁଝୁ ବୋଲି వారు తెలుసుకోవాలని ଆରେ ଆମର କାମ କଣ మన పని ఏమిటి ଗନ୍ଧି ଅବସ୍ଥାର ଲୋକମାନଙ୍କୁ ଟାଣିବା ନୁହେଁ କି మరి కంపులో ఉన్న వారికి చేర్చుకోవాలి ସେ ରହିବି ଗାତରେ ବିଲକୁଲ ଆମେ କଣ କରିବୁ କହ ఆయన లోతులో ఉంటానంటే నేనేం చేస్తాను ଗାତର ଗନ୍ଧି ଅବସ୍ଥାକୁ ସେ ଆଗେ ଘୃଣା କରୁ మరియు ఆ కంపెనీ ఆ లోతులో ఉన్న కంపెనీ ఆయన తిరస్కరించాలి ସେ ମହିଳା ହେଇଯାଇଛି ବୋଲି କାନ୍ଦୁ ଟିକେ ఆయన నేను కంపెలో నీ వేడవాలి ତୁରି ମାନେ ଏଟା బూరంటే ఇది ଲୋକମାନଙ୍କର ପାପ ସେମାନଙ୍କୁ ଜଣା ప్రజల యొక్క పాపం వారికి తెలియజెప్పాలి ହାଲେଲୁୟା హల్లెలూయా ତୁମେ କୋଉଠି ପତିତ ହେଲ ଜଣା మీరెక్కడ పడిపోనా నాకు తెలుసు କୋଉଠି ପତନ ହେଲ ତମର ଜୀବନ ଜଣା మీరెక్కడ పడిపోనని మీ జీవితం తెలుసుకోండి କୁଆଡେ ଖସିଗଲ ଜାଣ ଆଗେ మీరెక్కడ జారిపోయాడని మీకు తెలుసుకోండి କୋଉଠି ଘୃଣ୍ୟ ହେଇଗଲ କଳଙ୍କିତ ହେଇଗଲ ଜାଣ ఎక్కడ ଆଗେ మీరు కలంకముగా ఉన్నారని మీకు తెలుసుకోండి କୋନ ନାଳରେ ପଡିଗଲ ଜାଣ ଆଗେ మీరు ఏం మరియు గొయ్యిలో పడిపోయి తెలుసుకోండి ହାଲେଲୁୟା హల్లెలూయా ଛୋଟ ଛୁଆ ନାଳରେ ପଡିଗଲା ఒక చిన్న పిల్ల గడ్డలో పడిపోయాడు ପୁରା ମହିଳା ఆయన సమస్తం ఆయన మలినమైపోయాడు ମାର ହୃଦୟ ବାଧିଯାଏ అమ్మ చూస్తే తనకు బాధ అనిపిస్తుంది ଗେଲ କରିବନି ଧରିକି రా నాయన అని ఆయన కౌగిలించదు ଠଣ ଦେଇକି రెండు కొట్టి ଗଧ మూర్ఖుడా ଖେଳିବାକୁ ବି ଜାଣିପାରିଲୁନି ଭଲରେ మరియు ఆడని కూడా మంచిగా తెలియదా ନଦୀ ନାଳ ଭିତରେ କାଇଁ ଖେଳୁଛୁ మరి గడ్డ కిందకి వెళ్ళావు ଗ୍ରାଉଣ୍ଡରେ ଖେଳୁନ గ్రౌండ్ లో ఆడవు ଠଣ ଦେଇକି ఆయనకి రెండు కొట్టి ଭିତରେ ପଶାଇବି ଘରକୁ లోపలికి తీసుకొస్తాడా ବାଡି କାନି ଚୁଟି ଧରି ଧରି ଯିବ ఆయన జుట్టు పట్టుకొని పెరటలు తీసుకెళ్తారు ଗାଧା ପାଧା କରାଇବ మరి స్నానం చేపిస్తుంది ପଡର ଲଗାଇବ పౌడర్ వేస్తుంది మరి తర్వాత కౌగలిస్తుంది ଭଲରେ ଖେଳେ మంచిగా అడుగు ହାଲେଲୁୟା ପ୍ରଭୁ ବି ସେମିତି దేవుడు కూడా అట్టి రీతిగా ଗନ୍ଧିଆ କଣ ଆମେ ଜାଣିବା ଦରକାର କି ନାହିଁ ముందు మన కంపు ఏమి అనేది మనం తెలుసుకోవాలి ଛୁଆମାନେ ଅଳିଆ କରିଦିଅନ୍ତି ప్రజలు ఆ చిన్న పిల్లలు కంపులతో ఉంటారు ମା చీట ଛୁନା చీట ଶିଖାଇବ ମା మరియు మనం అంటున్న చీయది ముట్టకు అంటే తల్లి తింటదా ପିଲାମାନେ ବାନ୍ତି କରିଦିଅନ୍ତି పిల్లలు వాంతి చేసేస్తారు ମା ପଛିବ అమ్మ తుడుస్తాయి ମା ଘୃଣା କରିବ ନାହିଁ మా ఇప్పుడు కూడా తిరస్కరించదు ତ ଛି ବୋଲିବ ସେ కానీ చీ అంటది ଛୁଆଟା ଜାଣୁ ଏଟା ଛିଟା ବୋଲି మరి మా పిల్లలు తెలుసుకోవాలి చీ కంపు అని ଗୋଟେ ସପ୍ତାହ ପରେ పిల్ల ନିଜେ ଛିଟା ମା ବୋଲିବ ନିଜେ అప్పుడు వారం తర్వాత పిల్లడు కూడా ఏంటంటే అమ్మ అది కంపు అంటాడు କେବେ ଶିଖିବ କୋଟାକୁ ଛି ବୋଲି మరి ఎప్పుడు మీరు నేర్చుకున్నది ఏది చీ అని చెప్పడము ହାଲେଲୁୟା హల్లెలూయా ତୁରି ଭାଜୁ ମଣ୍ଡଳୀରେ మరి బూర మరియు వాంగించబడాలి సంఘములో ପ୍ରଭୁଙ୍କ ଦାସ ମାନେ ତୁରି ନ ବଜାଇବାରୁ మరి దేవుని ప్రజలు బూర ఊదనెప్పుడు ଲୋକମାନେ ଦଣ୍ଡ ପ୍ରାପ୍ତ ହଉଛନ୍ତି ప్రజలు మరియు శిక్ష పొందుకుంటున్నారు କିନ୍ତୁ ପରମେଶ୍ୱର କହିଲେ ଆମ୍ଭେ ପ୍ରହରୀକୁ ତାର ରକ୍ତର ପରିଶୋଧ ନେବା మరియు ఏం చేస్తానంటే కావలి వారికి మీరు పరిశోధిస్తానంటున్నారు దేవుడు କାଲି ପଢୁଥିଲୁ ପରା ଝିହିଜିକେଲ 33:6 ପଢ మరి యాస్కలంద 33:6 చదవండి ମାତ୍ର ସେ ପ୍ରହରୀ ଯିବି ଖଡ୍ଗ ଆସିବାର ଦେଖି ତୁରୀ ନ ବଜାଏ ପୁଣି ଲୋକମାନେ ସଚେତନ ନ ହୁଅନ୍ତି ଆଉ ଖଡ୍ଗ ଆସି ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ କୌଣସି ଲୋକକୁ ସଂହାର କରେ ତେବେ ସେ ନିଜ ଅଧର୍ମରେ ସଂହାରିତ ହେଲା ମାତ୍ର ଆମ୍ଭେ ତାହାର ରକ୍ତର ପରିଶୋଧ ସେହି ପ୍ରହରୀର ହସ୍ତରୁ ନେବା
ସେ ପ୍ରହରୀକୁ ଆମ୍ଭେ ବିଚାର କରିବା। ఆ కావలి కాయిన వారికి తీర్పు చేస్తానంటున్నాడు దేవుడు। କଣ ତାର ଦୋଷ? ఏంటి ఆయన దోషము? ତୁମେ ରକ୍ଷା କାହିଁକି କଲ ନାହିଁ ବୋଲି କହୁନାହାନ୍ତି ସେ। మీరెందుకు రక్షించలేదని చెప్పడం లేదు, ତୁମେ କାହିଁକି ଯୁଦ୍ଧ କଲ ନାହିଁ ବୋଲି କହୁନାହାନ୍ତି ସେ। మీరెందుకు యుద్ధం చేయాలని చెప్పడం లేదు, ତୁମେ ତୋରି କାହିଁକି ବଜାଇଲ, మీరెందుకు బూర ఊదలేదు అంటున్నాడు। ଘଣ୍ଟି କାହିଁକି ବଜାଇଲୁ। మీరు గంట ఎందుకు మోగించలేదు। ରକ୍ଷା କରିବା ଯୁଦ୍ଧ କରିବା ମୋର ଦାୟିତ୍ୱ। రక్షించట యుద్ధం చేయట నా ମୋର కర్తవ్యం। ଦାୟିତ୍ୱ ଖାଲି ବେଲ ବଜାଇବ ନାହିଁ କି। మీరు కేవలం బెల్ వాయించాలి। రే జాగ్రత్త మରିବ ଦେଖ ଏତିକି କହିବି ଜାଣିବ ନାହିଁ। ఏ జాగ్రత్త మీరు చనిపోతారని చెప్పలేరా? ଆପଣଙ୍କର ଦଣ୍ଡ ଆସିଯିବ ମରିବ ଦେଖ। దేవుని ఉగ్రత నుంచి మీరు చనిపోతారు। ନାଇଁ ଆଶୀର୍ବାଦ ପ୍ରଚାର ହିଁ କରୁଥିବ। కేవలం ఆశీర్వాదమైన బోధ చేస్తుంటారు। ମଦୁଆ ଲୋକକୁ ବି ସେଇ ଆଶୀର୍ବାଦ ପ୍ରଚାର, మరియు త్రాగుబోతులకు కూడా అదే ఆశీర్వాద వాక్యం, వ్యభిଚାରୀ ଲୋକକୁ ସେଇ ఆశీర్ବାଦ ప్రచార, వ్యభిచారం చేస్తున్న వారికి అదే ఆశీర్వాద వాక్యము, పుడియా ଖାଇବା ଲୋକକୁ ସେଇ ఆశీర్వాద, మరి పుడి అనైన వారికి కూడా అదే వాక్యము, చోర ମାନଙ୍କୁ ସେଇ ఆశీర్వాద ప్రచార, మరియు దొంగతనం చేస్తున్న వారికి అదే ఆశీర్వాద వాక్యము। ମୁଁ କାଲି କହୁଥିଲି నేను నిన్న చెప్పాను, କାହାରି ପାଇଁ ସୁସମାଚାର, ఎవరికి సువార్త, କାହାରି ପାଇଁ, ఎవరి కొరకు? ଗର୍ଭୀ ମାନଙ୍କ ପାଇଁ କି, గర్భించిన వారికి, ଦିନହୀନ ମାନଙ୍କ ପାଇଁ, దీనహీనుల కొరకు, ଯେଉଁମାନେ କଷ୍ଟରେ ఎవరైతే కష్టములు ସମସ୍ୟାରେ ଥାଇ ଛଟପଟ ହଉଛନ୍ତି, ఎవరైతే సమస్యల నుండి చాలా బాధపడుచున్నారు, ଯେଉଁମାନେ ଆପଣା ପାପରେ ଛଟପଟ ହେଇ ଡରି ଡରି ଅଛନ୍ତି, ఎవరైతే తన పాపములో జడిసిపోయి మరియు వణికితున్నారు। ମୁଁ କେତେ ପାପ କରିଦେଲି, ମୋର ମା ମତେ ଘରେ ପଶିବାକୁ ଦେଉନି, ମତେ ଧକ୍କା ମାରିକି ବାହାର କରିଦେଲା, ମୁଁ ମରିଯା ବୋଲୁଛନ୍ତି। ଦେଖ ମୋର ଭାଇ ମାନେ ମତେ ପଚାରୁନାହାନ୍ତି, ଆଉ ମତେ କେ ପ୍ରେମ କରିବ, ମରିଗଲା ହେଇଥାନ୍ତା ବୋଲି ଯେ ଭାବୁଛି ତାକୁ କହିବାର ହଉ ଭଉଣୀ ବ୍ୟସ୍ତ ହଉନ, ప్రభు ତମକୁ ప్రేమ କରୁଛି। ఎవరైతే నేను కష్టాల్లో ఉన్నాను, నా అమ్మ నా తల్లిదండ్రులు నాకు అసలుకి చేర్చడలేదు, నేను ఎంతో పాపం ఘోరమైన పాపం చేసా, నేను చనిపోతే మంచిది, నేను ఎందుకు ఇలా బ్రతుకున్నా నాకెందుకు అని చెప్పినప్పుడు ఒక సోదరి సరే దేవుడు నీకు కాపాడుతాడు చెప్పడం, ହୃଦୟ ଭାଙ୍ଗି ଯାଉଛି ତାଙ୍କୁ ନା ସାନ୍ତ୍ୱନା ମୂଳକ ବାକ୍ୟ ଦେବ। ఎవరు హృదయం విరిగిపోచిన వారికి నెమ్మదిని వాక్యము చెప్పాలి। ଗର୍ବ ମୂର୍ଖାମି କାମ କରିବା, ବ୍ୟବହାର ଦେଖାଇବା ଲୋକକୁ ତୁମେ ଆଶୀର୍ବାଦର ପ୍ରଭୁଙ୍କ ପ୍ରେମର କ୍ଷମାର ବାକ୍ୟ କହିବ କି? మరి ఎవరైతే గర్భిష్ఠుడికి మీరు ప్రేమ వాక్యం చెప్తారా? ଯେତିକି ପାପ ହେଲେ ବି ପ୍ରଭୁ କ୍ଷମା କରିପାରିବେ ଆଜ୍ଞା। మీ ఎంత పాపం చేస్తారో కూడా దేవుడు క్షమిస్తాడయ్యా। ପ୍ରଭୁ କ୍ଷମା କରି ନ ପାରିବା పాప కేవଳ ଗୋଟିଏ, మరియు దేవుడు క్షమించాలని పాపం ఒకటే మాత్రము, గర్భము। ସେଟା କାହିଁକି କରିପାରିବେନି? అది ఎందుకు చేయడు? କରି ନ ପାରିବାଟା ନାହିଁ, ଏଇଟା ఇది చేయలేనిది కాదు। ପରମେଶ୍ୱର କ୍ଷମା କରିପାରିବେ ନାହିଁ ବୋଲି ବଟ୍ ତାଙ୍କୁ ଅସମର୍ଥ କରୁନାହିଁ ମୁଁ। మరియు దేవుడు క్షమించడానికి ఆయనకి నేను అసమర్థుడు అని చెప్పడం లేదు। କ୍ଷମା ପାଇବାର ବ୍ୟବହାର ତାର ପାଖେ ଆସିବ ନାହିଁ। మరియు క్షమించే గుణము అంటే పొందిన గుణము ఆయన దగ్గర రాదు। కాలర్ ఇంత టెక్కి ଦେଇକି ఆయన కాలం ఎత్తుకొని క్షమా करदे प्रभु, క్షమించుడు దేవుడు, और कौन तुम काम किस नहीं आओ, మీకేం పని లేదు, చెప్పించుకోవటం పెద్దది ఎవరికి। ఆ చేతడి చప్పలు కడి మారి వస్తే క్షమా మాగిబారో వ్యవహార కి క్షమించ అని అడగడం అంటే ఎలాగుండాలి? బోలుଥିବାର ଅଛି ଦିନ ସାରା, మరియు ఆయన అజ్ఞా అజ్ఞా సార్ సార్ కొద్దిగా అని అడగాలి। వస్తే నా అయ్యో పాపం అనిపించాలి మనకి। ఆ ଦେଖିବା ସମୟରେ పాప ବୋଲି ଲାଗିବାର ଅଛି। ଦେଖିଲେ କେମିତି ଲାଗିବ ତାକୁ ଦେଖିକି? చూసేటప్పుడు ఎలా కనిపించాలి? ଏମିତି ଯେମିତି ଦେଖାଇଲେ ତାକୁ ପାପ ଲାଗିବ କି? ఆయన ఇలా పోస్ట్ చూస్తే పాపం అనిపిస్తుందా? ତାକୁ ନ ମାରିଲେ ପାପ ଲାଗିବ ଆମକୁ। ఆయనకి కొట్టకపోతే పాపం తగులుతుంది, అంతే కదా మరి। ସେତିକି ସମୟ हो कि ଖର୍ଚ୍ଚ କରୁନାହାନ୍ତି ଆମକୁ ପାପ ଲାଗିବ ନା। ଆଉ ଯେତେବେଳେ ତାର ଷ୍ଟାଇଲ ଦେଖିଲେ ତାକୁ ମାରିବା ପାଇଁ ଇଚ୍ଛା ଲାଗିବ। କାହିଁ ପରମେଶ୍ୱର କାହିଁକି ଲୁସିଫରକୁ କ୍ଷମା କଲେ ନାହିଁ? దేవుడు ఎందుకు లూసిఫర్ని క్షమించలేదు? କାହିଁକି କଏନକୁ କ୍ଷମା କଲେ ନାହିଁ? ఎందుకు కాయిన్కి క్షమించలేదు? ସେ ମାଗିଲା ନାହିଁ, వారు క్షమించమని అడగలేదు। ମାଗିଥାନ୍ତା ଇତିହାସ ଅଲଗା ପ୍ରକାର ଥାନ୍ତା କି ଜାଣି। ఒకలా వారు అడిగినట్లయితే చరిత్ర వేరేగా ఉండేది, ହଁ କି ନାହିଁ? అవునా కాదా? ଭାବୁଛି నేను అనుకుంటున్నా ଲୁସିଫର ସେ ସ୍ୱର୍ଗର ବାହାରେ ଥାଇକି ଗୋଟେ ଯୁଗେ ଉପବାସ ଥାନ୍ତା। ఒకవేళ ఆ లూసిఫర్ బయట ఉండి ఉపవాసం ఉన్నట్లయితే କ୍ଷମା କରିଦିଅ, ମୋର ଯୋଗ୍ୟ ନାହିଁ ସେ ଜାଗା ଯିବାକୁ, ହେ ପରମେଶ୍ୱର ମୋର ଯୋଗ୍ୟ ନାହିଁ, ମୁଁ ବେକାର ମାଗିଥିଲି ସେ ସିଂହାସନ, ମତେ କ୍ଷମା କରିଦିଅ ପ୍ରଭୁ, ମୁଁ ମାଟିଟା ମୁଁ ଧୂଳିଟା ପ୍ରଭୁ କହିଥାନ୍ତା ଟିକେ। ఒకవేళ నాకు క్షమించి ప్రభువా, నాకు నేను యోగ్యను కాను, సింహాసనం నాకు అవసరం లేదు ప్రభువా, నేను తప్పు చేస్తాను, నేను ధూళి లాంటి వారు నాకు క్షమించమని అడుగుంటే ఏమో। హల్లెలూయా హల్లెలూయా। ଏଥିପାଇଁ ପରମେଶ୍ୱର ବାଇବେଲରେ
అందుకే దేవుడు బైబిల్లో କେତେ ଜଣଙ୍କର ଉଦାହରଣରେ ଦେଖାଇଲେ కొంతమందికి ఉదాహరణగా చూపించాడు. ଜୋସେଫକୁ ଦେଖାଇଲେ యోసెఫ్కు చూపించాడు. ଫାରୋଙ୍କ ଗୋଟେ ଷ୍ଟେପ ତଳେ ଥିଲେ ଜୋସେଫ ఆయన ఫరో నుండి ఒక స్టెప్ కింద ఉండేవాడు. ఆయన ବିଶ୍ୱସ୍ତ ଥିଲେ ఆయన నమ్మకస్తుడిగా ఉండేవాడు. ଫାରୋ ହେଇଯିବି ବୋଲି କେବେ ଲୋଭ କଲେ ఆయన నేను ఫరో అయిపోతాను ఎప్పుడు కూడా లోపించలేదు. ఆయన ପରମେଶ୍ୱର ଲୁସିଫରକୁ ଦେଖାଉଛନ୍ତି ఆయన ଲୁసిఫర్కు చూపిస్తున్నాడు. ଦେଖ ତାକୁ చూడు ఆయనకి ମଣିଷ ହେଇକି ଲୋଭ କଲା ନାହିଁ ఆయన మానవుడని కూడా ఆయన లోభించడలేదు. ଗୌରବର ଦୂତ ହେଇକି ଲୋଭ କଲା మీరు మహిమ పరచబడిన దేవదూత అని కూడా మీరు ఆశపడ్డారు. ମର୍ଦେକାଇ మర్దకై కూడా ରାଜ ଅକ୍ଷଶ୍ୱରଙ୍କର ସମୟରେ మరియు అర్థకస్ రాజుల యొక్క సమయంలో ପ୍ରଥମ ରଥ ରାଜାଙ୍କର మొదటి రథము రాజులది, ପଛ ରଥ ମର୍ଦେକାଇଙ୍କର మరియు వెనక రథం అదని మర్దకయ్యది. ମର୍ଦେକାଇ ଲୋଭ କଲା ନାହିଁ మర్దకై లోభించడలేదు. ରାଜା ପାଖରେ ଥିଲେ ବି రాజు దగ్గర ఉన్న కూడా ପ୍ରଭୁଙ୍କୁ ମୁଣ୍ଡିଆ ମାରିଲା ସିନା ରାଜାକୁ ମାରିଲା ନାହିଁ మరి దేవునికి ముఖ్యడే కానీ రాజుకి ముక్కలేదు. ବିଶ୍ୱସ୍ତତା నమ్మకము. ନବୁକଦ୍ନେଜର ରାଜା నబ్కద్నెజర్ రాజా ତାଙ୍କ ଗୋଟେ ଷ୍ଟେପ ତଳକୁ ଦାନିଏଲ ଥିଲେ ఆయన ఒక్క స్టెప్ కింద దానిలు ఉండేవారు. హల్లెలూయా 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 హల్లెలూయా. ଏମାନେ କଣ ପାଇଁ ଲେଖା ହେଇଛି ବାଇବେଲରେ వీరికెందుకు బైబిల్ రాయబడి ఉన్నది? వీరి గురించి ମଣିଷ ହେଇକି ବିଶ୍ୱସ୍ତ వీరు మానవులైన కూడా నమ్మకస్తుడిగా ఉండేవారు. ତମେ ଗୋଟେ ଦୂତ ହେଇକି ଲୋଭ କଲ మీరు ఒక దేవదూత అయిన కూడా లోపించారు. କାଲି କହୁଥିଲେ ଆପଣମାନଙ୍କୁ ମନ ପରିବର୍ତ୍ତନର ଉପଯୁକ୍ତ ଫଳ ବିଷୟରେ అని గత దినం నేను చెప్పాను. మరియు మారు మనసు తగిన ఫలము ఫలించబడాలి. ସୈନିକମାନେ ପଚାରିଲେ సైనికులు అడిగారు ଆମେ କଣ କରିବୁ మేమేం చేయాలి? ଜହନ କହିଲେ యోహాను గారు చెప్తున్నారు, ଯାହା ଅଛି ସେଥିରେ ସନ୍ତୁଷ୍ଟ మీరు ఏదైతే మీకున్న దాంట్లో మీరు సంతోషంగా ఉండండి. ଆମେ ସୈନିକ మీరు సైనికులు, ରାଜା ପାଇଁ ଦେଶ ପାଇଁ ଯୁଦ୍ଧ କର మీరు రాజుల కొరకు ఈ దేశంకు యుద్ధం చేయండి. ରାଜା ହେଇବି ବୋଲି ଦୋଷ ଲୋଭ ଦେଖାଅ మరి రాజులతోనని మీరు లోపించబడవద్దు. ହାଲେଲୁୟା హల్లెలూయా. ଚାକିରି ଅଛି ତମର మీకు ఈ ఉద్యోగం ఉన్నది, ସନ୍ତୁଷ୍ଟ ହୁଅ సంతోషం కలిగి ఉండండి. ପାଷ୍ଟର ମାନଙ୍କୁ ବେଶୀ ପଇସା ଆସିଛି ପରା ବୋଲି ଲୋଭ ଦେଖାଉ ନାହିଁ ఒకవేళ దైవజనుడికి ఎక్కువ డబ్బులు వస్తుందని లోపించవద్దు. ପାଷ୍ଟର ହେଇଯିବି ହେଲେ ବୋଲି ଭାବ మరి పాస్టర్ అయిపోతాను అనుకోవద్దు. ହେବାକୁ ଇଚ୍ଛା କରୁଛ ପାଷ୍ଟର ఒకవేళ పాస్టర్ ఆయనకి ఇష్టమైతే ସେବା ପାଇଁ ହୁଅ సేవ చేయడానికి వామండి, ପଇସା ପାଇଁ ନାହିଁ డబ్బులు కొరకు కాదు. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ବେକାର ବେକାର ଲୋଭ ଏଟା వ్యర్థమైన లోభము, ବେକାର ବେକାର ଲୋଭ ଏଟା వ్యర్థమైన లోభం ఇది. ଗର୍ବକୁ ପରମେଶ୍ୱର କ୍ଷମା କରିପାରିବେ ନାହିଁ దేవుడు గర్భిష్ఠులకి క్షమించాడు. क्योंकि କରିବି ବୋଲଲେ ବି ତା ପାଖରେ ସେ ବ୍ୟବହାର ଦେଖାଯିବ ఒకవేళ ନାହିଁ। దేవుడు చేస్తానంటే కూడా అటువంటి స్వభావం ఆయనకి లేదు. ଫାରୁସି ଜଣେ ଥିଲା ఆయన మరియు పరుసి కూడా ఒక ఆయన ఉండేవాడు. ସେପଟେ କରଗ୍ରାହୀ ଜଣେ ଥିଲା అక్కడ సుంకరి ఉండేవాడు. ଫାରୁସି କଣ ପ୍ରାର୍ଥନା କଲା పరుషి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ହେ ପରମେଶ୍ୱର ఓ దేవుడా, ମୁଁ ବହୁତ ପବିତ୍ର నేను చెక్కు పరిశుద్ధుడు. ତାରପର ନାହିଁ ఇలాగా కాదు. ହେଡ୍ ସେ କରଗ୍ରାହ ପରି ନାହିଁ ఆయన అలాంటి వాడు కాను. ସବୁଦିନ ପ୍ରାର୍ଥନା କରେ నేను రోజు ప్రార్థిస్తున్నాను. ସପ୍ତାହକୁ 2 ଥର ଉପବାସ ରହେ వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నా, ଦଶମାଂଶ ଦିଏ దశమభాగం ఇస్తున్నా, ଦାନ ଦିଏ దానం ఇస్తున్నా, ସଭାକୁ ଦିଏ మరి సభలకు డబ్బులు ఇస్తున్నా, గిର୍ଜାକୁ ଦିଏ ఎవరి సంఘానికి ఇస్తున్నా, ପାଷ୍ଟରକୁ ଦିଏ దైవతులకి ఇస్తున్నా, ଗରିବ ମାନଙ୍କୁ ଦିଏ పేదలకి ఇస్తున్నా, ମୁଁ ఇస్తాను. ଆଉ ମୁଁ ପବିତ୍ର ହେଇଥିବାରୁ నేను పరిశుద్ధుడు కాబట్టి ତମକୁ ଧନ୍ୟବାଦ మీకు ధన్యవాదాలు. ମୁଁ ଦାନ ଦେଇ ପାରୁଥିବାରୁ నేను దానము ఇచ్చినందున ଧନ୍ୟବାଦ మీకు ధన్యవాదాలు. କୋଟି କୋଟି కోటి కోటి ధన్యవాదాలు. କେତେ ఎన్ని କାଇଁ କୋଟି ଥର କହ ତ ଧନ୍ୟବାଦ కోటి సరి చెప్పండి ఒకసారి. ସପ୍ତାହ ପାଇଯିବ 2 କୋଟି କୋଟି కోటి కోటి అంటే 2 కోట్లు. ପ୍ରଭୁ ଦେଖୁ କାହିଁରେ କୋଟି ప్రభు చూసాడు ఏది కోటి. ଏ ଦୂତ ମାନେ କୋଟି ଦେଲା କି మరి దేవదూతల కోటి ఇచ్చాడా? ତୁଚ୍ଛାରେ ପ୍ରଭୁ ଥରେ ତ ଧନ୍ୟବାଦ ଦେଲା ఆయన తప్పు చెప్తున్నా, ఒకేసారి ధన్యవాదాలు ఇచ్చాడు. କୋଟି ଧନ୍ୟବାଦ ଖାଲି కోటి కోటి ధన్యవాదాలు అంటున్నారు. କାଇଁ କୋଟି ଦେଖ ତ କୋଟି ఒకసారి లెక్కలు చేయండి మీరు చేసుకుని. ଆର ଧନ୍ୟବାଦ ଅଛି ఈయనకి ధన్యవాదాలు ఉన్నాయి, ପ୍ରାର୍ଥନା ଅଛି ప్రార్థన ఉన్నది, ପବିତ୍ରତା ଅଛି పరిశుద్ధత ఉన్నది, ଉପବାସ ଅଛି ఉపవాసం ఉన్నది, ଦାନ ଅଛି మరి కానుకలు కూడా ଆରେ ଗୋଟେ ఇస్తారు. ଖ୍ରୀଷ୍ଟିଆନ କୁ ଯେତିକି ଯୋଗ୍ୟତା ଦରକାର ସବୁ ତ ଅଛି ତା ପାଖରେ మరి ఒక క్రైస్తవులకి ఎన్ని గుణాలు ఉన్నాయి, అన్ని గుణ లక్షణాలకి కూడా ఉన్నాయి. ప్యూర్ పెంటికోస్ట్ ఆయన ప్యూర్ పెంటికోస్ట్ వాడు. ଦଶମାଂଶ ଦିଏ దశమాంశం ఇస్తాడు, ଉପବାସ କରେ ఉపవాసం ఇస్తాడు. କିନ୍ତୁ ଧାର୍ମିକ ଗଣିତ ହେଲାନି ପୁଣି ଦେଖ కానీ ఇంత ఇచ్చినా కూడా నీతిమంతులుగా లిస్ట్ కి వెళ్ళదు. ଗୋଟେ ଖ୍ରୀଷ୍ଟିଆନ କୁ ଯାହା ଯାହା ଆବଶ୍ୟକ ସବୁ ଥିଲା ତାଠି ఒక క్రైస్తవ జీవితంలో ఏమేమి కావాలో అన్ని కూడా గుణ లక్షణాలు ఉండేది ఆయన దగ్గర. କୋଉଟା ଅଭାବ ହେଲା ఏంటే లేని କଣ ପାଇଁ ଧାର୍ମିକ ଗଣିତ ହେଲା ନାହିଁ ఎందుకని నీతిమంతులుగా చేర్చబడలేదు? ସବୁ ଥିଲା ଯେ అన్ని ఉండేది కానీ କହିବାର ନଥିଲା ఆయనకి చెప్పడం లేదు.
చెప్పకూడదు అది. అది ఏదైతే సొంతగా చెప్పకూడదు. ଦଶ ମାଂସ ଦେଉଛି କହିବାର ନଥିଲା, ఆయన దశభోగ విషయాన్ని చెప్పకూడదు. ఇప్పుడు ବେଶୀ ପ୍ରାର୍ଥନା କରେ କହିବାର ନଥିଲା, నేను ఎక్కువ ప్రార్థన చేశాను చెప్పకూడదు. అలాగా ସେ ପବିତ୍ର କା ఆయన పరిశుద్ధుడే, କହିବାର ନାହିଁ ସେମିତି. అది చెప్పకూడదు. ପବିତ୍ର, నేను పరిశుద్ధుడు, ଧାର୍ମିକ, నేను నీతిమంతుడు, ତାଙ୍କର ପର ନାହିଁ, నేను ఆయనలాగా కాదు, ଆମର ମଣ୍ଡଳୀ ତାର ପର ନାହିଁ, మా సంఘంలో అలాంటి వారు కాను, ଆମେ ସ୍ପେଶାଲ. మేము స్పెషల్. ଯାଅ ସ୍ପେଶାଲ మీరు వెళ్ళండి స్పెషల్. କହିଦେବାଟା ଭୁଲ ହେଲା. చెప్పడం చాలా తప్పు. ତାର ଧନ୍ୟବାଦରେ ଗର୍ବ ଦେଖାଯାଉଛି, ఆయన ధన్యవాదంలో గర్భం కనిపిస్తుంది, ତାର ପବିତ୍ରତାରେ ଗର୍ବ ଦେଖାଯାଉଛି, ఆయన పరిశుద్ధతలో గర్భం అని కనిపిస్తుంది, ତାର ଦାନ ଦେବାରେ ଗର୍ବ ଦେଖାଯାଉଛି. తన కానుకలు కూడా గర్భిస్తామని మనసు కనిపిస్తుంది. ସବୁଠି ଗର୍ବ ତ ଦେଖାଯାଉଛି, అన్నిట్లో గర్భం కనిపిస్తుంది. କୁଆଡେ ଗ୍ରହଣ ଯୋଗ୍ୟ ହେବ? ఎప్పుడు దేవుడు గ్రహిస్తాడు? ଆଉ ସେପଟେ ଯୋଉ କରଗ୍ରାହୀ ଥିଲା, అప్పుడు శుంకరి అటువైపు ఉన్నాడు. నా ప్రార్థనాకాରୀ, ఆయన ప్రార్థన నా ఉపవాసకాରୀ, ఉపవాసం లేదు, నా దాନ ଦେଇ ଜାଣି, ఆయన కానుక కూడా లేదు, నా ପବିତ୍ର ରହି ଜାଣି, నా పరిశుద్ధత కూడా లేదు. କିନ୍ତୁ ଧାର୍ମିକତା ଗଣିତ కానీ ఆయన నీతిమంతులుగా చేర్చబడ్డాడు. ହଉ ఎలాగా? ପରମେଶ୍ୱରକୁ ମନ ଛୁଇଁ ଦେବା କାମ ଗୋଟେ କରିଦେଲା, మరియు దేవునికి మనస్సు గెలుచుకొనక మనిషి చేస్తాడు. ଭାଙ୍ଗି ପଡିଲା ତାଙ୍କ ପାଦ. ఆయన దగ్గర విరగొట్టబడ్డాడు. ପାପୀଟା ପ୍ରଭୁ, ప్రభువా నేను పాపి. କରଗ୍ରାହୀ କଣ ଗରିବଟା କି? మరియు సుంకరి పేదవాడా? କରଗ୍ରାହୀ ଆଜ୍ଞା ଟ୍ୟାକ୍ସ ନିଏ, ఆయన మరి ట్యాక్స్ కలెక్షన్ చేసేవాడు. ଧନୀଟା ఆయన చాలా ధనవంతుడు. ପାଦ ପାଖରେ ଭାଙ୍ଗି ପଡିଛି. దేవుని పాద కింద ఆయన విరగొట్టబడ్డాడు. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ସମାଜରେ ନାମ ଅଛି ତାର, సమాజంలో పేరుంది ఆయనకి. ତାକୁ କିଏ ଦୋଷ ଦେଇପାରିବ ନାହିଁ, ఆయనకి ఎవరికి కూడా దోషం ఇవ్వలేరు. ତାର ଉପରେ କିଏ కేସ୍ ବି କରିପାରିବ ఆయన ନାହିଁ. మీద కేసు ఎవరు చేయలేరు. ନହେଲେ ଲୟର କୁ ପଇସା ଦେଇକି ଉଲ୍ଟା కేସ୍ ମାରିଦେବ ସେ. ఆయనకి లాయర్ కి డబ్బులు ఇచ్చి వోల్ట్ కేసు చేసేస్తాడు. କିନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ଆସି କଣ କରୁଛି? దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? ମୁଁ ପାପୀଟା ପ୍ରଭୁ କହୁଛି. ప్రభువా నేను పాపి ప్రభు అంటున్నాడు. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ଏତେ ବିଜନେସ୍ ଥିଲେ ବି అంత వ్యాపారం ఉన్నా కూడా గిర్ଜାకు ଗଲା ସେ, ఆయన ఆరాధనకి వెళుతున్నాడు. ଭାଙ୍ଗି ପଡୁଛି. ఆయన దేవుడి దగ్గర విరగొట్టబడుతున్నాడు. ନମ୍ରତା ଆଜ୍ଞା, ఆయన తగ్గింపు గుణమయ్యా. ଆମେ ପାଷ୍ଟର କହିଦେବୁ ତତେ ପ୍ରଭୁ କ୍ଷମା କରିବିନି, ଯା ତୁ ନରକ ଯିବୁ ବୋଲି କହିଦେବୁ. మరియు దైవజనుడు నేను చెప్పేస్తా మీకు దేవుడు మీకు క్షమించడం నీవు నరకానికి వెళ్తానని କିନ୍ତୁ చెప్పేస్తా. ଆପଣ ମାନେ ଘରକୁ ଯାଇ ଭାଙ୍ଗି ପଡି ଜାଣନ୍ତୁ ପ୍ରଭୁଙ୍କ ପାଦ. మీరు ఇంటికి వెళ్ళి ప్రభు పాద కింద విరగొట్టబడాలి. ଆପଣଙ୍କୁ ସ୍ୱର୍ଗରେ ଦେଖି ମୁଁ ଛାନି ହେଇଯିବି. అప్పుడు పరలోకంలో మిమ్మల్ని చూసి నేను ఆశ్చర్యపడతాను. ତୁ କିନ୍ତୁ ଆଇଲୁ ଏଠି, କେମିତି ଆଇଲୁ ఎటు? మీరు ఎలాగ ఇచ్చారు ఇక్కడికి అంట వచ్చారంట. స్పెషల్ ప్యాకేజ్ ప్రభు ଦେଲେ ବୋଲି କହିଲେ। స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చాడు దేవుడు అంటాడు. ପାରି ହେବ ଆଜ୍ଞା କହୁଛି ମୁଁ। ఖచ్చితంగా అవుతుంది అయ్యగారు. ଯାହା ଡକ୍ଟର ପାରିବେନି, ଯାହା ପାଷ୍ଟର ପାରିବେନି, ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ ତୁମେ ନିଜେ କରିପାରିବ। మరి ఏదైతే డాక్టర్ ద్వారా కాదు, పాస్టర్ ద్వారా కాదు, అది మీ సొంతగా చేయగలరు। ଭାଙ୍ଗି ପଡି ଜାଣ ପାଦ ପାଖରେ, ప్రభు సన్ని పాద కింద వంగబడాలి। ଛାତି ପିଟି ଜାଣ ପ୍ରଭୁଙ୍କ ପାଖରେ। రొమ్ము కొట్టలి ప్రభు సన్నిధిలో। పాపిని స్త్రీ କେତେ କାନ୍ଦିଲା, పాపిని స్త్రీ ఎంత ఏడ్చింది, କଣ ପ୍ରାର୍ଥନା କଲା, ఏమని ప్రార్థన చేసింది? କିଛି ନାହିଁ, ఏమీ లేదా ప్రార్థన। ତାର ପ୍ରାର୍ଥନାରେ ସାହିତ୍ୟିକ ପଦ ପର୍ବ କିଛି ନଥିଲା। ఆమె ప్రార్థనలో మంచి పదాలు లేదు, ଖାଲି କାନ୍ଦିଲା ଆଉ ఏమి ఏడ్చింది ఆవిడ। ପ୍ରଭୁ ତାଙ୍କର ପାଦ ଧୋଇ ଧୋଇ କହୁଛି, ପ୍ରଭୁ ନିଜେ କାନ୍ଦୁଛି, ମାନେ ତାର କାନ୍ଦରେ ତାଙ୍କର ଅଶ୍ରୁପାତର ଅର୍ଥ କଣ ପ୍ରଭୁ ବୁଝିଲେ। అప్పుడు ఆమె దేశ మా ప్రభు ఒక పాదం పట్టుకొని తుడిచి తుడిచి ఏడుస్తుంది। ଛି ମୋର ଜୀବନ କେମିତି କରିଦେଲି ପ୍ରଭୁ, ଛି ମୋର ଜୀବନ କେମିତି କରିଦେଲି ପ୍ରଭୁ ବୋଲି ତାର ବାଳରେ ପଛଉଥିଲା, କେମିତି ହେଇଗଲି ପ୍ରଭୁ, ଏମିତି ହେବାର ନଥିଲା ପ୍ରଭୁ, କେମିତି ଗୋଟେ ହେଇଗଲି ପ୍ରଭୁ, ମତେ ଠକି ଦେଲେ, କାକା ପଛରେ ପଳେଇଲି, କୋ ପିଲା ପଛରେ ପଳେଇଲି, ମତେ ଠକି ଦେଇ କେମିତି କରିଦେଲା ପ୍ରଭୁ, କେମିତି କାନ୍ଦୁଛି ସେ। అప్పుడు ఏం చేస్తుందంటే యేసు ప్రభు ఆ పాదం కింద పట్టుకొని ఆమె కుప్పుతో తుడుస్తుండగా, ప్రభా నేను ఒక పిల్లడితో వెళ్ళిపోయాను, నేను అలాగ పాపం చేశాను, రకరకాల పాపం చేశాను, బేడ్చి బేడ్చి ప్రభు సన్నిధిలో చెప్తుంది ఆవిడ। କେତେଟା ପ୍ରାର୍ଥନାରେ ପଦ ଦରକାର ନାହିଁ, కొన్ని ప్రార్థనలో పదం అవసరం లేదు, ଅନୁତାପ పశ్చాత్తాపము। କେବେ ମିଳିବ ଅନୁତାପ? ఎప్పుడు దొరుకుతుంది పశ్చాత్తాపం? ଯେତେବେଳେ ନିଜର ଅବସ୍ଥା ତୁମେ ଚିହ୍ନିବ, ఎప్పుడైతే సొంత పరిస్థితిని పెరిగినప్పుడే। କେତେବେଳେ ଚିହ୍ନିବ? ఎప్పుడు మీరు ఎరుగుతారు? ଡକ୍ଟର ଯେତେବେଳେ ସତରେ ଗୋଟେ କରେକ୍ଟ ରିପୋର୍ଟ ଦେବ ସେତେବେଳେ। ఎప్పుడైతే డాక్టర్ నిజమైన రిపోర్ట్ ఇచ్చినట్లయితే। ହଁ କି ନାହିଁ? ଡକ୍ଟର କିଏ ଏଠି? డాక్టర్ ఎవరు ఇక్కడ? ପାଷ୍ଟର ଯେତେବେଳେ ଲୋକମାନଙ୍କର ପାପକୁ ଉଠାଇକି ଦେଖାଇବ, ఎప్పుడైతే డాక్టర్ ఎవరంటే ఇక్కడ పాస్ గారు ఎప్పుడైతే ప్రజలకు పాపముని లేవనెత్తి చెప్తాడు ఆయన। టిప్ టాప్ ଥିବ ଲୋକ, ఆయన టిప్ టాప్ గా ఉంటాడు, ମୁଁ ବଢିଆ ଅଛି నేను చాలా మంచిగా ఉన్నానని చెప్తుంటాడు। ପ୍ରଚାର କରୁଛନ୍ତି, మరి దైవజనుడు బోధిస్తున్నారు, ତୋର ଜୀବନ ଯେତିକି ପାପ ଅଛି ଏଟା ସବୁର ଦଣ୍ଡ ନରକ ବୋଲି କହିଦେଲେ। ఎప్పుడైతే దైవజనుడు ఏం చేస్తారంటే వాక్యం ద్వారా నీ పాపం అన్ని కూడా కనిపిస్తుంది, నరకం నీకు
ଶିକ୍ଷା ପଦରେ చెప్పితే ସେତେବେଳେ ଶୁଣିବା ଲୋକ କେମିତି ଲାଗିବ? వినేటప్పుడు ఎలా కనిపిస్తది? ତାର ଟିପ୍ ଟପ୍ ସବୁ ବାହାରି ପଡିଲା। ఆయన టిప్ టాప్ అన్ని కూడా వెళ్ళిపోతుంది। ହଁ କି ନାଇଁ? అవునా కాదా? ଟିପ୍ ଟପ୍ ଥିବା ଲୋକ నేను టిప్ టాప్ గా ఉన్నవారు ବ୍ଲଡ୍ ଟେଷ୍ଟ କରିଲା, బ్లడ్ టెస్ట్ చేశారు, HIV పాజిటివ్ ଦେଖାଇଲା। హెచ్ఐబి వచ్చేసింది। ସେ କେମିତି ବାହାରିବ? ଏମିତି ଗଲା, ఆయన ఇలాగ వెళ్ళాడు రిపోర్ట్ చేయడానికి, ରିପୋର୍ଟ ଧରିଲା, రిపోర్ట్ పట్టుకున్నారు। ବାହାର କେମିତି ଆସିବ? ఆయన బయటికి ఎలాగ వస్తాడు? କାକୁ ନେଇ ଆଗେ ఎవరికి చెప్పొద్దయ్యా అంటాడు। ବାହାରି ପଡିଲା କି ନାହିଁ ଗର୍ଭ ସବୁ? ఆయన గర్భం అన్ని వచ్చేసిందా లేదా? ବାକ୍ୟ ଏମିତି ପ୍ରଚାର କରାଯାଉ ବୋଲି ବାଇବେଲ କହେ। బైబిల్ ఇలా చెప్తుంది, వాక్యం ఇలా బోధించాలి। ଲୋକମାନଙ୍କର ପାପକୁ ଦେଖା, ప్రజలకు పాపమని వారికి కనుపరచాలి। ଲେବିଓ ସରି ଲେବିଓ ବୋଲଛି କଣ? ବିଳାପ ଇଂଲିଶରେ ଲେବିଟିକସ୍ ଅଛି ତ ଲେମେଣ୍ଟେସନ୍ସ, କନଫ୍ୟୁଜ ହୁଏ ମୁଁ। ବିଳାପ 2:14 మరి విలాప రాసిన పత్రిక 2:14, ବିଳାପ ପତ୍ରିକା విలాప వాక్యములు 2:14। ତୁମ୍ଭର ଭବିଷ୍ୟତ ବକ୍ତାମାନେ ଶୁଣ ଶୁଣ ଶୁଣ, ତୁମ୍ଭର ଭବିଷ୍ୟତ ବକ୍ତା ମାନେ ତୁମ୍ଭ ନିମନ୍ତେ ହଁ ଅସାରତା ଓ ମୂର୍ଖତାର ଦର୍ଶନ ପାଇଅଛନ୍ତି, ତୁମ୍ଭ ନିମନ୍ତେ ଅସାରତା ମୂର୍ଖତାର ଦର୍ଶନ ପାଇଅଛନ୍ତି, ଆଉ ତୁମ୍ଭର ବନ୍ଧିତ୍ୱର ମୋଚନ ନିମନ୍ତେ ତୁମ୍ଭର ବନ୍ଦିତ୍ୱର ମୁକ୍ତି ନିମନ୍ତେ ସେମାନେ ତୁମ୍ଭର ଅଧର୍ମ ପ୍ରକାଶ କରିନାହାନ୍ତି। ପ୍ରକାଶ କଲେନି। ଦେଖ, నీ ప్రవక్తలు నిరర్థకరమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు, నీవు చెరలోనికి పోకుండా తప్పించుకున్నటకు వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు, వారి వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారై త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారి ପଢିଲେ ପଢ ତ ତଳେ ଦୁଇଟା। ଅସାର ଭାରକ୍ତି ଓ ତୁମ୍ଭ ନିର୍ବାସିତ ହେବାର କାରଣ ଦେଖି ପ୍ରଚାର କରିଅଛନ୍ତି। ଦେଖ 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 చూడండి, ତୁମ୍ଭର ଭାଓବାଦୀ ମାନେ, మీ యొక్క ప్రవక్తులు ତୁମ୍ଭର ବନ୍ଧନ ମୁକ୍ତିର ପ୍ରଚାର କରିନାହାନ୍ତି, మీరు ఆ బంధం నుండి విముక్తి చేసిన వాక్యం వారు చెప్పలేదు, ବନ୍ଧନରେ ପଶିବା ପରି ପ୍ରଚାର କରୁଛୁ। వారు ఇక్కడ పడిపోయినట్టు వారు బోధిస్తున్నారు। ଜିର୍ମିୟ 23:17 ପଢ। ఇర్మియా 23:17। ସେମାନେ ଆମ୍ଭର ଅବଜ୍ଞାକାରୀ ମାନଙ୍କୁ ଦେଖ ଦେଖ ଦେଖ, ସେମାନେ ଆମ୍ଭର ଅବଜ୍ଞାକାରୀ ମାନଙ୍କୁ ଅନୁକ୍ଷଣୀ କହନ୍ତି, ଅନୁକ୍ଷଣ ପ୍ରଚାର କରି କହନ୍ତି, ସଦାପ୍ରଭୁ କହିଅଛନ୍ତି, ସଦାପ୍ରଭୁ ଏହି କଥା କହିଅଛନ୍ତି, ତୁମ୍ଭମାନଙ୍କର ଶାନ୍ତି ହେବ। ତୁମର ଶାନ୍ତି ହେବ। ପୁଣି ଯେଉଁମାନେ ଆପଣା ଆପଣା ହୃଦୟର ହଁ ଅବାଧ୍ୟତା ଅନୁସାରେ ଆଚରଣ କରନ୍ତି, ହଁ ସେହି ପ୍ରତ୍ୟେକ ଲୋକଙ୍କୁ ସେମାନେ କହନ୍ତି, ତୁମ୍ଭମାନଙ୍କ ପ୍ରତି କୌଣସି ଅମଙ୍ଗଳ ଘଟିବ ନାହିଁ। ବସ୍ ବସ୍, ଦେଖିଲ 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 ନା, చదవక్కర్లేదు। କଣ ବୁଝିପାରିଲେ ତ? తెలుసుకున్నారా? ମୋର ବାକ୍ୟ ଅବଜ୍ଞାକାରୀ ମାନଙ୍କୁ, ଅବାଧ୍ୟ ମାନଙ୍କୁ, ଗର୍ବି ମାନଙ୍କୁ, ମୂର୍ଖ ମାନଙ୍କୁ ଏମାନେ ପୁଣି ପ୍ରଚାର କରୁଛନ୍ତି କି ସଦା ପ୍ରଭୁ କହିଲେ ତୁମର କୌଣସି ଅମଙ୍ଗଳ ହେବନି, ତୁମର ଶାନ୍ତି ଘଟିବ। మరియు ఎవరైతే దేవుని వాక్యమును వినవని వారు మూర్ఖులు, దుష్టులు, చదవండి బాట తెలుగు చదవండి, వారు దుర్మార్గులకు, వారు నన్ను తృణీకరించి వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయవర్ధత చప్పున నడువగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞని బట్టి మాట్లాడాక తమకు తోచిన దర్శన బట్టి పలుకుదురు। ପରମେଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞା ଅନୁସାରେ ନୁହେଁ, ନିଜର ମନୋଭାବ ଅନୁସାରେ ପ୍ରଚାର କରୁଥିଲେ। మరియు దేవుని ఆజ్ఞ ప్రకారం కాదు గాని వారి సొంత జీవితకు నచ్చినట్లు వారు బోధిస్తున్నారు। కోటా করলে মানে দান দেবে সেটা ଦେଖିକି ప్రచార করলে పుణ్య। ఏ చెప్పేవారు కానుకలు ఇస్తారు అది చూపించి వారికి చెప్పేవారంట। కోటా করলে ఎମାନଙ୍କୁ ఖుషి ହେଇଯିବେ ସେଟା କହିକି ସେମାନେ ଦାନ ପାଇଲେ పుణ్య। వారు ఏదైతే చెప్తే వారు సంతోషిస్తారు అటువంటి దానం పొందుకుని చెప్తున్నారు। ଯୋଉଟା ପ୍ରଭୁ କହିଲେ କହିବାକୁ ସେଟା କହୁନାହାନ୍ତି, ఏదైతే దేవుడు చెప్పినది వారు చెప్పడం లేదు। ବିପଦ ଆସୁଛି କୁହ ବୋଲାରୁ భయంకర ఉగ్రతతో చెప్పమంటే ନାଇଁ ପ୍ରଭୁ ଫିଲ୍ ହେବେ ମାନେ ఫీల్ అవుతారు ప్రభు అంటున్నారు। ଡରାଇବାଟା ଦରକାର ନାହିଁ ପ୍ରଭୁ। భయపడటం మంచిది కాదంట। ଡରାଇ ଡରାଇ ପ୍ରଚାର ବେଶୀ ହେଉଛି ଲୋକମାନେ। ఈ రోజు చాలా మంది భయపెట్టి మరి బోధిస్తున్నారు, ଏମାନେ ସେଥିରେ ହାଇଲାଇଟ୍ ହେଉଛନ୍ତି, ମାନେ అందుకే హైలైట్ అయిపోతున్నారు। ଡରାଇ ଡରାଇ କରୁଛନ୍ତି। వారు భయపెట్టి చెప్తున్నారు ନାଇଁ, కాదు, ଆଶୀର୍ବାଦର ପ୍ରଚାର କରିବାର ନା ଆଉ ఆశీర్వాదం బోధన కావాలి ବୋଲି ଆମକୁ ଗାଳି କରୁଛନ୍ତି। ଆଜ୍ଞା, చాలా మంది తిడుతున్నారు మనల్ని। ଆମେ ଲୋକମାନଙ୍କର ସେବକ ନାହିଁ ଆଜ୍ଞା।
మేము ప్రజలకు సేవకులు కాదు, ଆମେ ଈଶ୍ୱରଙ୍କର ସେବକ, మేము దేవుని సేవకులు. ଆମେ ସଂସ୍ଥାର ସେବକ ନୁହଁ, మేము సమస్తక సేవకులు కారు, ଡିନୋମିନେସନର ସେବକ ఏ ନୁହଁ, డినామినేషన్ సేవకులు కాము, పెంటికోଷ୍ଟଲର ସେବକ ନୁହଁ, పెంటికోస్తల సేవకులు కాము, ଲୁଥରାନ ସେବକ ନୁହଁ, లుథరన్ సేవకులు కాము, TPM ବି ନୁହଁ, ଆମେ టీపీఎం కాదు, ପରମେଶ୍ୱରଙ୍କର ସେବକ ଅଟୁ। దేవుని సేవకులు మేము. ସେ ଯାହା କହିବାକୁ କହିଲେ ସେଟା କହୁଛୁ, ఆయన ఏది చెప్తే అదే నేను చెప్తున్నా, ସେ ଯାହା ଦେଲେ ସେଟା ଖାଉଛୁ। ఆయన ఏది ఇస్తే అదే తింటున్నా. ଜେରେମିୟା ఇరిమియా 14 ଅଧ୍ୟାୟ 14 అధ్యాయం, ఇరిమియా 14 అధ్యాయము 12-13 ପଦ ପଢ। 12-13. ସେମାନେ ଉପବାସ କଲେ, ଶୁଣ ଶୁଣ ଶୁଣ, ସେମାନେ ଉପବାସ କଲେ ବି ଆମ୍ଭେ ସେମାନଙ୍କର କାତରୋକ୍ତି ଶୁଣିବା ନାହିଁ। ଆମେ ସେମାନଙ୍କର ପ୍ରାର୍ଥନା ଶୁଣିବା ନାହିଁ। ପୁଣି ସେମାନେ ହୋମ ଓ ନୈବେଦ୍ୟ ଉତ୍ସର୍ଗ କଲେ, ଆମ୍ଭେ ସେମାନଙ୍କୁ ଗ୍ରହଣ କରିବା ନାହିଁ। ମାତ୍ର ଆମ୍ଭେ ଖଡ୍ଗ ଓ ଦୁର୍ଭିକ୍ଷ ଓ ମହାମାରୀ ଦ୍ୱାରା ସେମାନଙ୍କୁ ସଂହାର କରିବା। ତହିଁରେ ଟିକେ ରୁହନ୍ତୁ, ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା। ହାଲେଲୁୟା హల్లెలూయా. ପରମେଶ୍ୱର କହିଲେ, దేవుడు ఇక్కడ చెప్తున్నారు, ଜେରେମିୟା ఇరిమియా କଣ କରୁଛ? ఏం చేస్తున్నా? ଫାଷ୍ଟିଂ ପ୍ରେଜ୍ କରୁଛି ପ୍ରଭୁ। ఉపవాసం చేస్తున్నా ప్రభు. କିଏ କହିଲେ? ఎవరు చెప్పారు? ସେ କହିବେ କି ପ୍ରଭୁ କରୁଛି ତ? ఎవరు చెప్పాలని చేస్తున్నా ప్రభు అంటాడు. ତୁମେ ଉପବାସ କର ନାହିଁ। మీరు ఉపవాసం చేయొద్దు, ପ୍ରଭୁ ସେମାନେ କରୁଛନ୍ତି, వారు చేస్తున్నారు. ସେମାନଙ୍କୁ ବି କୁହ। వారికి కూడా చెప్పండి. ପ୍ରାର୍ଥନା କରିଦେଲେ ହେଇଯିବ ବୋଲି ଭାବୁଛନ୍ତି, వారు చేస్తే అయిపోతుంది అనుకుంటున్నారు. ସେମାନେ ଉପବାସ କଲେ ବି ମୁଁ గ్రహଣ କରିବି ନାହିଁ। వారు ఉపవాసం చేస్తే కూడా నేను గ్రహించను. କାରଣ ମୁଁ ଫିକ୍ସ କରିଦେଇଛି ମାଇଣ୍ଡରେ, ఎందుకంటే నేను మైండ్ లో ఫిక్స్ చేసి ଦେଶ ఉన్నాను, ଉପରକୁ ଖଡଗ పఠాయిବି, ఈ దేశానికి కడగము రప్పిస్తానంటున్నాడు, ଦୁର୍ଭିକ୍ଷ పఠాయిବି, మరియు లేమి పని పంపిస్తానంటున్నాడు, కరు ମହାମାରୀ ପଠାଇବି। మహామారి పంపిస్తానంటున్నాడు. କଣ ପାଇଁ? దేనికి? ତଳେ ପଡ। ତହିଁରେ ମୁଁ କହିଲି, ହାୟ ପ୍ରଭୁ ସଦାପ୍ରଭୁ, ଦେଖ ତୁମ୍ଭେମାନେ ଖଡ୍ଗ ଦେଖିବ ନାହିଁ, କିମ୍ବା ତୁମ୍ଭମାନଙ୍କ ପ୍ରତି ଦୁର୍ଭିକ୍ଷ ଘଟିବ ନାହିଁ। ମାତ୍ର ଆମ୍ଭେ ଏହି ସ୍ଥାନରେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଦୃଢ ଶାନ୍ତି ଦେବା ବୋଲି ଭବିଷ୍ୟତ ବକ୍ତାମାନେ ଏହି କଥା ସେମାନଙ୍କୁ କହନ୍ତି। ଦେଖିଲ ନା, చూసారా? ଦିଟା ପାର୍ଟି ହେଲେ ସେଠି। ఇక్కడ రెండు పార్టీలు కనిపిస్తున్నాయి. ଗୋଟେ ପାର୍ଟିରେ ଜେରେମିୟା, ఒక పార్టీలో ఇరిమియా, ଗୋଟେ పార్టీରେ ఒక పార్టీలో డబ్బా భావవాది ମାନେ, మరియు డబ్బాలాంటి భావవాద డబ్బా ప్రవక్తలు, ప్రవక్తలు. ଡବା ତ ପରମେଶ୍ୱର କହିଲେ ଜେରେମିୟାକୁ, దేవుడు చెప్తున్న జిరిమియాని, ଖଡଗ ଆସିବ ବୋଲି କହ, ఖడ్గం వస్తుందని చెప్పండి, ଦୁର୍ଭିକ୍ଷ ଆସିବ, మరి కరువు వస్తుందని చెప్పండి, ମହାମାରୀ ଆସିବ, మహామారి వస్తుందని చెప్పండి, ମରିବେ ଦେଖ, ప్రజలు చనిపోతారు, ଅନୁତାପ କଲେ ରକ୍ଷା କରିବ। పశ్చాత్తాపం పడితే రక్షించబడతారు. ଏ ଡବା ଭାବବାଦୀ ମାନେ କଣ କରୁଛନ୍ତି? మరి డబ్బా ప్రవక్తలు ఏం చెప్తున్నారు? ଗୋଟେ ଦର୍ଶନ ଦେଖିଲି, నేను ఒక దర్శనం చూశాను, ବୃଷ୍ଟି ହେଉଛି, మరి అక్కడ వర్షం కురుస్తుంది, ସାଡେ ଦୁର୍ଭିକ୍ଷ ବୋଲିଲେଣି। అక్కడ మరియు కరువు అని చెప్పబడుతుంది. ମୁଁ ଦେଖୁଛି ଓ ଚାଷ ଏତେ ସୁନ୍ଦର ଚାଷ ହଉଛି, ଶସ୍ୟ నేను దర్శనం చేస్తున్నాను, ఒక మంచి దుఃఖితుని అక్కడ mighty revival ଆସୁଛି। అక్కడ మంచి రివైవల్ వస్తుంది, ఉజ్జీవం వస్తుంది. yes come on, blessing 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 blessing, ఓ రాణి, బ్లెస్సింగ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం రాణి అంటున్నారు. ଭୟ କର ନାହିଁ, భయపడవద్దు, ଭବିଷ୍ୟତ ଭଲ ଅଛି। మరి భవిష్యత్తు బాగుంది. ଇଆଡେ ଭାବବାଦୀ କଣ କହୁଛନ୍ତି? ఇక్కడ ప్రవక్తలు ఏం చెప్తున్నారు? ମରିବ ଦେଖ ଅନୁତାପ, మరణిస్తారని మీరే ପ୍ରଭୁଙ୍କର ଗୋଡ଼ ଧର, ପ୍ରଭୁଙ୍କର ଗୋଡ଼ ଧର, పాద పట్టుకోండి, ବିପଦ ଆସୁଛି, ఆపద వస్తున్నది, ଦାସତ୍ୱର ପଳାଇବ ଦେ। మీరు దాసత్వం నుండి విడుదల పొందుతారు. ଇଆଡେ ଭାବବାଦୀ ମାନେ କହୁଛନ୍ତି blessing 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 blessing। ఇక్కడ ప్రవక్తలు ఆశీర్వాదం ఆశీర్వాదం చెప్తున్నారు. ପରମେଶ୍ୱର ଦେଖିଲେ ମଝିରେ ଷ୍ଟୋରି, దేవుడు ఈ కథ చూస్తున్నాడు. ଡବା ଭାବବାଦୀ ମାନେ అక్కడ డబ్బా ప్రవక్తలు 100ଟା ଅଛନ୍ତି ଏଠି। 100 మంది ఉన్నారు. ଏ ଜଣେ ବେଚାର ଜେରେମିୟା, ఇక్కడ ఒక్క వ్యక్తి జిరిమియా. ଜଣଙ୍କର କଥା ଶୁଣିବ ନା ବେଶୀ ଲୋକର କଥା ଶୁଣିବ? ఒకరే మాట వింటారు, 100 మంది మాట వింటారు. మెజారిటీ କି ନାହିଁ? మెజారిటీ కాదా? ଏଠି ବେଶୀ ଅଛନ୍ତି, ଆମେ ଏଠି ଆଗ ପଶିବୁ। మీ ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు, ఇక్కడ కూర్చోండమంటున్నారు. ଏବେ ପରମେଶ୍ୱର କଣ ଦେଖିଲେ? దేవుడు ఏం చేస్తున్నారంటే, ଖଡଗ ଦୁର୍ଭିକ୍ଷ ମହାମାରୀ ଯଦି ପଠାଇବି, ఒకవేళ ఖడ్గము మరియు కరువు వ్యాధి పంపిస్తే ଲୋକମାନେ ମରିବେ। ప్రజలు చనిపోతారు. କହିଦେଲି ସିନା, చెప్పిస్తాను కదా, ପଠାଇଦେବି କି ସତରେ? పంపిస్తాను నిజంగా. ଏବେ ନ ପଠାଇଲେ ఒకవేళ పంపించకపోతే, ଏ ଡବା ମାନଙ୍କର ଭାବବାଣୀ ସତ ହେଇଯିବ। ఒకవేళ పంపించకపోతే డబ్బ కొట్టిన వారి ప్రవక్తము సరి అయిపోద్ది. ସତ ଭାବବାଦୀ ଫେଲ ହେଇଯିବ। ఆ నిజమైన ప్రవక్త ఫీల్ అయిపోతాడు. କଣ କରିବ? ପରମେଶ୍ୱରଙ୍କ ଅକଳରେ ପକାଉଛନ୍ତି ଦେଖ। మరియు దేవునికి సంధిలో పడిస్తున్నారు.
କରୋନା କଣ ଆଜ୍ଞା? కరోనా ఏంటయ్యా? କାଶ ଛିଙ୍କ। మరియు దగ్గు. ଆମେ ବି ମତେ ବି କୋଭିଡ ହେଇଥିଲା। అయ్యగారు కూడా కోవిడ్ అయింది, నాకు కూడా కోవిడ్ అయింది. ବଞ୍ଚିଛି ପରା। నేను బ్రతుకున్నాను కదా. ଭୂତ ନାହିଁ ମୁଁ। నేను దయ్యం కాదు. ଏତେ ସିରିୟସ ନାହିଁ ସେଟା। అంత సీరియస్ కాదు అది. ସିରିୟସ କରିଦେଲେ ଛାଡ ପରେ କଥା। సీరియస్ చేసేస్తారు ప్రజలు. ମାର୍ଚ୍ଚ ଏପ୍ରିଲ ବେଳକୁ మార్చ్ ఏప్రిల్ అప్పుడు କରୋନା କମି ଯାଇଥାନ୍ତା। కరోనా తగ్గిపోవచ్చు. ଏ ଡବା ଭାଓବାଦୀ ମାନେ କଣ କରିଲେ? ఈ డబ్బా ప్రవక్తలు ఏం చేస్తారు? ହେଇଯିବ ଏପ୍ରିଲ ରେ ଲାଷ୍ଟ ହେବ ଆଉ ନାଇଁ ଏପ୍ରିଲ ରେ ପୁରା କ୍ଲିନ୍ ఏప్రిల్ క్లీన్ అయిపోతే అన్ని కూడా దేవుడు తీసేస్తాడు. ହେବ ଯେ ଆଗେ ଅନୁତାପ କରନ୍ତୁ ପରେ ମାନେ మీరు అవుతుంది కానీ మీరు పశ్చాత్తాప పడండి కదా. ପ୍ରଭୁଙ୍କୁ ଗୋଡ ଧରିଥାନ୍ତେ ଟିକେ। ఒకవేళ దేవుడి పాదం పట్టుకోవాలి. ମୁଁ କହୁଛି ଭାଓବାଣୀ ଟିଭିରେ ଓ ୟୁଟ୍ୟୁବ ରେ ଭାଓବାଣୀ ଦେଇଦେଲେ ମଣିଷ। మరి చాలా మంది యూట్యూబ్ లో టీవీలో మరి ప్రవక్తలు చెప్పేస్తారు. କିଏ ଜାଣେ 17 ଏପ୍ରିଲ ରେ ସରି ଯାଇଥାନ୍ତା ଏଟା ସବୁ। ఒకవేళ ఏప్రిల్ లో ఏమో అయిపోవచ్చు. ଲମ୍ବେଲା 2021 ପର୍ଯ୍ୟନ୍ତ। మరియు అది పొడిగింది 2021 వరకు. କଣ ପାଇଁ? దేనికి? 17 ଯଦି ବନ୍ଦ ହେଇଥାନ୍ତା ఒకవేళ ఖచ్చితంగా బంద్ అయినట్లయితే କ୍ରେଡିଟ କେ ପାଇଥାନ୍ତା। క్రెడిట్ ఎవరికి? ଏ ଭାଓବାଦୀ ମାନେ దైవజనుడికి. ଆମର ସଂସ୍ଥାରେ ତ ଆଉ మా సంస్థలో ଆମର ମଣ୍ଡଳୀର କହିଲାରୁ మా సంఘంలో చెప్పినందున బంద్ అయిపోయింది. ଆମର ଟିମ୍ ପ୍ରାର୍ଥନା କଲାରୁ ଏଟା ବନ୍ଦ ହେଲା। మా టీం ప్రార్థన చేస్తే బంద్ అయిపోయింది. ଆମର ଟିଭିରେ କହିଲାରୁ ବନ୍ଦ ହେଲା। మా టీవీలో చెప్పడం వల్ల బంద్ అయిపోయింది. ସେଥିପାଇଁ ବି ତୁମେ କଣ କର? మీరేం చేయాలి ఇప్పుడు? ଆମର ମଣ୍ଡଳୀକୁ ଆସ। మా సంఘానికి రండి. କଣ କର? ఏం చేయాలి? ଆମକୁ ପଇସା ପଠାଅ। మాకు డబ్బులు పంపించండి. କରୋନା ବନ୍ଦ କଲୁ ଏଠି ଆମେ। కరోనా బంద్ చేస్తాం ఇక్కడ మేము. ଆମକୁ ଚାକିରି ପାଇଁ ବି ଆମର ଟିମ୍ ପ୍ରାର୍ଥନା କରେ। మీరు ఉద్యోగం దొరుకుతా మాకు ప్రార్థన చేస్తాం. ରୋଗ ପାଇଁ ବି ଆମର ଟିମ୍ ପ୍ରାର୍ଥନା କରେ। మీకు రోగం కొరకు ప్రార్థన చేస్తాం. ଆମର ସନ୍ତାନ ପାଇଁ ବି ଆମର ଟିମ୍ ପ୍ରାର୍ଥନା କରେ। మీ సంతానం కొరకు మా టీం ప్రార్థన ଗୋଟେ చేస్తాం. ଗୋଟେ ପ୍ରାର୍ଥନା 10,000। ఒక్కొక్క ప్రార్థన 10,000. ବିଜନେସ ହେଇଥାନ୍ତା କି ନାହିଁ ଆପଣ ମାନେ କଣ? మరి బిజినెస్ కాదా చెప్పండి మీరు. ହେଇଥାନ୍ତା କି ନାହିଁ? అవునా కాదా? ପ୍ରଭୁ କଣ ପାଗଳ ହେଇଛନ୍ତି କି? ହାଲେଲୁୟା। దేవుడు వెర్రివాడా? ହାଲେଲୁୟା। హల్లెలూయా. ସେ କରୋନା କହିଲେ ଲମ୍ବାవ ଟିକେ। మరి ఆ కరోనా చెప్పారు పొడిగించండి. ଏକ୍ସପାୟରି ହେଇଥାନ୍ତା ତାର। ఆయన ఎక్స్పైర్ అయిపోను. ଆମର ଛାଡ କରୋନାର ରିଚାର୍ଜ ହେଇଗଲା। మరి కరోనా రీఛార్జ్ అయిపోయింది. ଲୋକମାନେ ଭାଓବାଦୀ ଅଛନ୍ତି ଆଜ୍ଞା, ସତରେ ଅଛନ୍ତି। ప్రవక్తలు నిజంగా ఉన్నారయ్యా. ସୁସ୍ଥତାକାରୀ ଅଛନ୍ତି। స్వస్థపరిచిన వారు ఉన్నారు. ଦର୍ଶନକାରୀ ଅଛନ୍ତି। దర్శనం చేసేవారు ఉన్నారు. ఆశీర్వాదକାରୀ ଅଛନ୍ତି। ఆశీర్వాదం చేసేవారు ఉన్నారు. ପରନ୍ତୁ ସେ ମନା ନାହିଁ। వారు చేయని తప్పు కాదు. କିନ୍ତୁ କ୍ରେଡିଟ ଯାହା ନିଜ ଉପରେ ନିଜର ସଂସ୍ଥା ଉପରେ ଆଣୁଛନ୍ତି, ఆ క్రెడిట్ అనేది వారి జీవితానికి ఆ మరి సమస్య గొప్పతనం దేవుని అనట్లేదు వీళ్ళు। ఏమంటున్నారు వీళ్ళు? సే బొడపొని ఆమెని కోణ పరిచయాలు, మా మినిస్ట్రీలు, మా ప్రార్థన, మా టీము, మా టీవీ కార్యక్రమం, అమర దోళ, అమర ప్రార్థనా దోళ। వారు ఏం చేస్తానంటే ఆ గొప్పతనం అంటే మా సంఘానికి, మా మరియు డెనామినీని, మా టీవీ ప్రోగ్రామ్ అంటున్నారు। ପରମେଶ୍ୱର କୋଟା ହେଲେ ସମ୍ଭାଳିବେ, କିନ୍ତୁ ତାଙ୍କର ଗୌରବ ଆଉ ଜଣେ ନେବାଟା ସମ୍ଭାଳିବେ ନାହିଁ। దేవుడు ఏదైనా ఒప్పుకుంటాడు కానీ తన మహిమ ఎవరికి ఇవ్వడాయన। హల్లెలూయా 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 హల్లెలూయా। ଯାହା ହେଲେ କର, ఏదైనా చేయండి। ପ୍ରଭୁଙ୍କୁ ଯିବା କ୍ରେଡିଟ ଟା ନିଜ ନେଇଗଲୁ ମାନେ ଫଟାସ ପତିତ ସେ। ఒకవేళ దేవుడికి చెందిన క్రెడిట్ ని మనం తీసుకునంటే మనం పడిపోయినట్టే। మండలిରେ ତୁରି ବଜାଅ। మరి సంఘములో బూర ఊదండి। మండలిରେ ତୁରି ବଜାଅ। సంఘములో బూర ఊదండి। କଣ ସେଇ ତୁରି? ఏంటా బూర? ଲୋକମାନଙ୍କର ପାପକୁ ମୁଁ ଦେଖାଇବି। మరి ప్రజలకు పాపముని చూపించాలి। ଆମେ ପାପ ଦେଖାଇବା ଲୋକଠୁ మేము పాపము చూపించిన వారు ଦଣ୍ଡ ଦେବା ଦାୟିତ୍ୱ ଆମର ନାହିଁ। మరియు శిక్ష అనేది మాది కాదు। ଆମେ ବିଚାର କରୁନୁ, మేము తీర్పు చేయడం లేదు। రిపోర్ట్ ଦେଖାଉଛୁ। రిపోర్ట్ చూపిస్తున్నాం। రిపోర్ట్ ପାଇକି రిపోర్ట్ పొందిన తర్వాత ఓ డాక్టర్ ପାଖକୁ ଗଲେ ଚିକିତ୍ସା ପାଇବ ତମର ଇଚ୍ଛା। మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు స్వస్థత పొందడం మీ ఇష్టము। ହଁ କି ନାହିଁ? అవునా కాదా? ବ୍ଲଡ୍ ଟେଷ୍ଟ ବାଲା ଆମକୁ ସୁସ୍ଥ କରିବ କି? బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు స్వస్థత పరుస్తాడా? ସେ ଶୀଘ୍ର କହିବ ଭଲ డాక్టర్ ପାଖକୁ ଯାଅ। అప్పుడు ఆయన ఏంటంటే మంచిగా చెప్తాడు, వెంటనే ఒక మంచి డాక్టర్ దగ్గరికి ଭଲ వెళ్ళు। ବାକ୍ୟ ଶୁଣ। మంచి వాక్యం వినండి। ଜୀବନରେ ଅସୁବିଧା, ଦୁର୍ବଳତା, ପାପ ଯେତେବେଳେ ବାହାରିଲା ତମର, మీ జీవితంలో అయితే లేని సమస్య పాపము కనిపించిందో ଭଲ ବାକ୍ୟ ଶୁଣିକି ନିଜକୁ ସଂଶୋଧନ କର। మంచి వాక్యమని మీ జీవితమును సరిదిద్దుకొనుడి। మీకా పుస్తକ మీకా గ్రంథము 3 ଅଧ୍ୟାୟ 3 అధ్యాయము 8 ପଦ ପଢିବା। 3:8 మీకా। ମାତ୍ର ଯାକୋବକୁ ତାହାର ଆଜ୍ଞା ଲଙ୍ଘନ ଓ ଇସ୍ରାଏଲକୁ ତାହାର ପାପ ଜ୍ଞାତ କରାଇବା ନିମନ୍ତେ ଆମ୍ଭେ ପ୍ରକୃତରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଆତ୍ମା ଦ୍ୱାରା ଶକ୍ତିରେ, ନ୍ୟାୟ ବିଚାରରେ ଓ ପରାକ୍ରମରେ ପରିପୂର୍ଣ୍ଣ ଅଛୁ। ହାଲେଲୁୟା।
प्रभु मते पवित्र आत्मा देइछंती దేవుడు నాకు పరిశుద్ధాత్మ ఇచ్చి ఉన్నారు, शक्ति रे पूर्ण करिछंती నన్ను శక్తిలో పరిపూర్ణం చేసి ఉన్నారు, न्याय विचार और आत्मा रे पूर्ण करि अछंती ఆయన తీర్పు తీర్చడానికి నాకు పరిపూర్ణం చేసి ఉన్నాడు, पराक्रम और आत्मा रे पूर्ण करि ఆయన अछंती పరాక్రమ శక్తి నాకు దేవుడు ఇచ్చి ఉన్నారు. कोन पई దేనికి? पट 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 परभाषा कहया पई नहीं అది ఇలాగే ఇలా చప్పట్లో కొట్టి పరమాసం చెప్పడానికి కాదు, याकूब वंश को सेमानकर पाप देखाइबा యాకోబు సంతానికి వారి పాపములు చూపించాలంట. पवित्र आत्मा रे पूर्ण होइथिबा सेवक हेले పరిశుద్ధాత్మల పరిపూర్ణమైన సేవకుడైతే लोक मानकर पाप को उठाई की अनुताप कराइबा पई प्रेरणा देबो మరి ఇతని పరిశుద్ధాత్మ ద్వారా పొందిన వారైతే ప్రజలకు పాపము చూపించి వారు ప్రభు దగ్గరికి రామని ప్రేరించబడాలి. हालेलुया 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 यिर्मया ఇర్మియా 6 अध्याय 6వ అధ్యాయము 17 पद पढ़िबा 17 ପୁଣି ଆମ୍ଭେ ତୁମ୍ଭମାନଙ୍କ ଉପରେ ପ୍ରହରୀ ଗଣ ନିଯୁକ୍ତ କରି କହିଲୁ, आम्भे प्रहरी गण को नियुक्त करी कहिलु ତୁରୀର ଶବ୍ଦ ଶୁଣ, ମାତ୍ର ସେମାନେ କହିଲେ ଆମ୍ଭେମାନେ ଶୁଣିବା ନାହିଁ। आउतर पढ़ बेटा सुनि नहीं सॉरी ପୁଣି ଆମ୍ଭେ ତୁମ୍ଭମାନଙ୍କ ଉପରେ ପ୍ରହରୀ ଗଣ ନିଯୁକ୍ତ କରି କହିଲୁ, ତୁରୀର ଶବ୍ଦ ଶୁଣ, ମାତ୍ର ସେମାନେ କହିଲେ ଆମ୍ଭେମାନେ ଶୁଣିବା ନାହିଁ। सुनो 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 మిమ్మల్ని కాపు కాయుటకు నేను కావలి వారికి ఉంచి ఉన్నాను, ఆలకించుడి వారు చేయ బూరధ్వని వినబడచున్నది. అయితే మేము విననని వారన్నారు, అన్ని జనులారా వినుడి. चल 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 तूरी बाजला को सुनु अंते लोक माने ప్రజలు బూర ఊదేటప్పుడు వినడం లేదు. आशीर्वाद प्रचार जत्की सतर्क होई के सुनु जाग्रत रे ఆశీర్వాదమైన వాక్యం అంత జాగ్రత్తగా మనం వింటున్నాము, सतर्क वाक्य सुनु नहंती लोक మరియు మనకు సతర్కమైన వాక్యం వినడం లేదు. तूरी माने कोन गोडाय अछि जे गुटे अवसर देखाई के शेष करिबी బూర అంటే చాలా విషయం ఉన్నది, కానీ నేను ఒక మాట చూపించి यिर्मया ముగిస్తా. 4 अध्याय ఇర్మియా 4వ అధ్యాయము यस 4 रो बहुत सुंदर पद 5-6 पद पढ़ ତୁମ୍ଭେମାନେ ଜିହୁଦାରେ ପ୍ରଚାର କର तुम्हें माने जिहुदारे प्रचार करो ଓ ଜେରୁସାଲେମରେ ଘୋଷଣା କର, जेरूसलेम रे घोषणा करो ଆଉ କୁହ, ତୁମ୍ଭେମାନେ ଦେଶରେ ତୁରୀ ବଜାଅ, ଉଚ୍ଚ ସ୍ୱର କରି କୁହ, ତୁମ୍ଭେମାନେ ଏକତ୍ର ହୁଅ, ଆସ ଆମ୍ଭେମାନେ ଦୃଢ଼ ନଗରମାନଙ୍କୁ ଯାଉ, ସିୟୋନ ଆଡ଼େ ଧ୍ୱଜା ଟେକ, ରକ୍ଷା ନିମନ୍ତେ ପଳାଅ, ବିଳମ୍ବ କର ନାହିଁ, କାରଣ ଆମ୍ଭେ ଉତ୍ତର ଦିଗରୁ ଅମଙ୍ଗଳ ଓ ମହାବିନାଶ ଆଣିବା। बस बस प्रभु को धन्यवाद देबा हालेलुया హల్లెలూయా. तुम्हे सियोन रे तुरी बजाओ సియోనులో బూర ఊదుడి. कोन कुह ఏంటి చెప్పండి? लोक मान को डाको ప్రజలకి పిలువాలి, तुम्हे माने प्राचीर स्थित नगर भीतर को आस మీరు కట్టబడిన నగరం లోపానికి రండి. प्राकार मुगल कोट अच्छा कोन छोड़िया रे 5-6 पद ସିୟୋନ ଆଡ଼େ ଧ୍ୱଜା ଟେକ, ରକ୍ଷା ନିମନ୍ତେ ପଳାଅ, ବିଳମ୍ବ କର ନାହିଁ, କାରଣ ଆମ୍ଭେ ଉତ୍ତର ଦିଗରୁ ଅମଙ୍ଗଳ ଓ ମହାବିନାଶ ଆଣିବା। नगर दृढ़ नगर माने प्राचीर बेष्टित नगर ప్రాకారము గల నగరము. हालेलुया హల్లెలూయా. प्राचीर कोन पई करंती को ఆ ప్రాకారం ఏం చేస్తున్నారు? जते बेले जनकर जमी अछि ఒకలా వారికి భూమి ఉన్నది, बहुत लोग घर द्वार कर देउछंती చాలా మంది బిల్లు కట్టేస్తున్నారు, तुमर जमी अछि మీకు పొలం ఉన్నాయి, केते लोक भाबे घर परे करिबा తర్వాత కొంతమంది ఇల్లు తర్వాత చేస్తాం, किंतु कंपाउंड लागे बांधियंती కానీ ఏం చేస్తానంటే ఆ పాచిరి కట్టేస్తున్నారు, गोड़ गोड़ గోడ కట్టేస్తారు. कोन पई దేనికి? केले माडी बसिबा काले ఎవరైనా అక్కడికి వెళ్ళిపోతారని. घर बनाइला बळकू ఇల్లు కట్టేటప్పటికి टिके घुंचाई फौंडेशन करते परे వారి కొద్దిగా అటింగి తీసుకొచ్చి మరి ఫౌండేషన్ చేసేస్తారు. के जने केलेंती करिवो बोली ఎవరైనా ఇలా చేస్తారని केते लोग फेंसिंग बांधंती नले कंपाउंड लागे कर दियंती కొంతమంది ఫినిషింగ్ చేస్తారు, కొంతమంది గోడ కట్టేస్తారు. नाকি हमर घर पई कंपाउंड वाल करू మన ఇల్లు కూడా కాంపౌండ్ వాల్ చేస్తున్నారు. ए भीतर जागा ए भीतरटा मोरो बोल को या पई ఈ లోపటిది నాది అని చెప్పడానికి. हालेलुया హల్లెలూయా. जेरूसलेम नगर चारे आड़े प्राचीर अछि మరి యెరూషలేము పట్టణమంతా ప్రాకారము కట్టబడి ఉన్నది. एक बॉर्डर भली गोडे 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 सीमा भली सेटा అది ఒక బోర్డర్ లాగా, బౌండరీ లాగా ఉంటుంది, सरिहद लगा సరిహద్దు. हालेलुया హల్లెలూయా.
ପରମେଶ୍ୱରଙ୍କର ସୀମା ଭିତରକୁ ତୁମେ ପଳେଇ ଆସ। దేవుని యొక్క సరిహద్దుకు మీరు రావాలి। ଏଭଳି ତୁରି ବଜା అటువంటి బూర ఊదుడి। ଏଇ ନଗର ଭିତରକୁ ଦୃଢ ନଗର ଭିତରକୁ ଆସିଗଲେ ఈ ప్రకారం గల పట్టణానికి వచ్చినట్లయితే ତୁମେ ସୁରକ୍ଷିତ ହେବ। మీరు రక్షించబడతారు। హల్లెలూయా హల్లెలూయా। ପ୍ରାଚୀରର ନାମ କଣ ଜାଣିଛନ୍ତି? మరి ఈ ప్రాకారం పేరేంటి తెలుసా? కోటకు ప్రాచీర ବେଷ୍ଟିତ ନଗର ବୋଲି କୁହାଗଲା। దేనికి ప్రకారమైన పట్టణం చెప్పబడుచున్నది? ଜିସାୟ 60:18 ଟିକେ ପଢନ୍ତୁ। మరి ఐషియా గ్రంథము 60:18 చదవండి। ଜିସାୟ 60:18 మరి 60:18 ତୁମ୍ଭ ଦେଶରେ ଦୌରାତ୍ମ୍ୟର କଥା ଓ ତୁମ୍ଭର ସୀମା ମଧ୍ୟରେ ଉଚ୍ଛିନ୍ନତା ଓ ବିନାଶର କଥା ଆଉ ଶୁଣାଯିବ ନାହିଁ। ହଁ ମାତ୍ର ତୁମ୍ଭେ ଆପଣା ପ୍ରାଚୀର ସମୂହର ନାମ ପରିତ୍ରାଣ ଓ ଆପଣା ନଗର ଦ୍ୱାର ସକଳର ନାମ ପ୍ରଶଂସା ରଖିବ। హల్లెలూయా। ప్రాచీరର నామ କଣ? ఈ ప్రకారమైన పట్టణం పేరేంటి? ప్రాకారం అంటే ఏంటనండి? పట్టణం కదా ఇక్కడ। ప్రాచీర ମାନେ କଣ? ప్రకారం అంటే ఏంటి? ପରିତ୍ରାଣ। రక్షణయే। హల్లెలూయా। హల్లెలూయా। ପ୍ରାଚୀର ମାନେ କଣ? ଏଇ ଯୋଉ ପେଣ୍ଡେଲ ଅଛି ଧରନ୍ତୁ, ଏ ପେଣ୍ଡେଲ ହେଲା, ଏଟା ହେଲେ ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ଲୋକ ଅଛନ୍ତି ଏଠି। ఈ పెండల్లో రక్షణ కలిగిన వారు ఉన్నారు। ଏ ବାଉଣ୍ଡରୀ ବାହାରେ ଯେଉଁମାନେ ଅଛନ୍ତି ପରିତ୍ରାଣ ପାଇନାହାନ୍ତି ବୋଲ। ఒకవేళ అనుకోండి బౌండరీ బయట ఉన్న వారు రక్షణ పొందలేని వారు అనుకోండి। ପ୍ରଭୁ କହିଲେ ବିପଦ ଆସୁଛି, దేవుడు చెప్తున్నాడు రాబోయే దినములు ఉగ్రత వస్తుంది। ବାହାରେ ଯେ ଲୋକ ଅଛନ୍ତି ମରିବେ। బయట ఉన్న వారు చనిపోతారు। ତ ପ୍ରହରୀ କଣ କରୁ? అప్పుడు ఆయన సైనికుడు ఏం చేస్తాడు? ଲୋକମାନଙ୍କୁ ତୂରୀ ଫୁଙ୍କି ప్రజలకి బూర ఊదుకొని ଆସିଯାଅ ବୋଲି ଡାକିବ। రండి అని పిలుస్తున్నాడు। ଦୃଢ ନଗର ଭିତରକୁ ଆସିଯାଅ। మీరు నగరాన్ని లోపలికి రండి। ବହୁତ ଲୋକ କହନ୍ତି చాలా మంది చెప్తుంటారు ଥରେ ପରିତ୍ରାଣ ପାଇଲେ ଆଉ ହରାଇବେନି ପୁଣି। మరి ఒకసారి రక్షణ పొందిన వారి పోగొట్టుకోరు। ସତ କି? నిజమా? ନାଇଁ ନାଇଁ ନାଇଁ, కాదు కాదు। ହରାନ୍ତି ବି। చాలా మంది పోగొట్టుకుంటారు। ପରିତ୍ରାଣ ପାଇଲା ପରେ ପରିତ୍ରାଣ ହଜାଇବାର ସୁଯୋଗ ବି ଅଛି। మరి రక్షణ పొందిన తర్వాత రక్షణ పోగొట్టుకోవడం అవకాశం ఉన్నది। ପରିତ୍ରାଣ ପାଇବ ଲୋକ ତାହା ପରିତ୍ରାଣ ଲୁଜ୍ କରିବାର ପୋଜିସନ ବି ଅଛି। మరి రక్షణ పొందుకున్న రక్షణకి లూజ్ చేసిన వారు కూడా కొంతమంది ఉన్నారు। ଥରେ ପରିତ୍ରାଣ ପାଇଲା କେବେ ବି ହରାଇବାର ନାହିଁ, ଡାଇରେକ୍ଟ ସ୍ୱର୍ଗ ଯିବ ବୋଲି ଭାବ ନାହିଁ। ఒకసారి రక్షణ పొందిన తర్వాత నేను ఏది కూడా పోగొట్టుకోవడం ఒకేసారి పరలోకం వెళ్తాను అనుకోవద్దు। ଏଭଳି ଶିକ୍ଷା ଚାଲୁଛି। ఇటువంటి బోధ ఇస్తున్నారు। ଥରେ ପରିତ୍ରାଣ ପାଇଲା ମାନେ ଫିକ୍ସ ପୁଣି। మరి ఒకసారి రక్షణ పొందిన తర్వాత ఫిక్స్ అని ସେମିତି ନାହିଁ। ఇలా కాదు। ଏମିତି କହିଲେ ఇలా చెప్తే ସେମାନେ କହିବେ అలా వారు చెప్తారు ପରମେଶ୍ୱରଙ୍କ ପରିତ୍ରାଣ ଏତେ ଶସ୍ତାଟା କି? దేవుని యొక్క రక్షణ ఇంత సౌక, ଏତେ ଦୁର୍ବଳ କି? ఇంత బలహీనత, ନା ଏମିତି ପୁଟୁକ କଲେ ଛିଡ଼ିଯିବ କି? ఇలాగ చేస్తే తెగిపోతుందా? ଆଜ୍ଞା, ପରମେଶ୍ୱରଙ୍କ ପରିତ୍ରାଣ ଦୁର୍ବଳ ନାହିଁ, మరి దేవుని యొక్క రక్షణ బలహీనత కాదు, ଆମେ ଦୁର୍ବଳ। మనందరు మరియు బలహీనులు। ଉଦାହରଣ, ఉపమానము ଏଇଟା ହେଲା ପ୍ରାଚୀର। ఇది ప్రాకారం। ଆମେ ଡାକିଲୁ ଲୋକମାନଙ୍କୁ, ఒకవేళ ప్రజలకి పిలిచామని ଭିତରକୁ ଯିଏ ଆସିଲା ସେ ପରିତ୍ରାଣ ପାଇଲା। లోపలికి వరుస రక్షణ పొందుకుంటారు। ଯେତେବେଳେ ଲୋକମାନେ ଆସିଲେ ఎప్పుడైతే ప్రజలు వచ్చారు ଆମେ କହୁଛୁ మనం చెప్తున్నా ଭିତରେ ଥିବା ଯାଏ ସୁରକ୍ଷିତ। మీరు లోపల ఉన్న వారికి రక్షణ, ଭିତରେ ତୁମକୁ କିଛି ଅସୁବିଧା ହେବ ନାହିଁ। లోపల మీకు ఎటువంటి సమస్య కాదు। ଯାହା ହେବ ଆମେ ଦାୟିତ୍ୱ। ఏదినైనా మేము దానికి బాధ్యత। ହଁ, ତମେ କାନ୍ଥ ଡେଇଁକି ଗଲେ ଆମେ କଣ କରିବୁ? మీరు గోడ దేటి వెళ్తే మేమేం చేస్తాం? ପରିତ୍ରାଣ ଦୁର୍ବଳ ନାହିଁ, రక్షణ బలహీనత కాదు। ତୁମେ ଅବିଶ୍ଵସ୍ତ ହେଲେ ଆମେ କିଛି କରିପାରିବୁ। మీరు అవిశ్వాసులుగా ఉన్నారు। ଯେ ବାହାରେ ଅଛି ఎవరు బయట ఉన్నారు ଆମେ ସେମାନଙ୍କର ଦାୟିତ୍ୱ ନେବୁ ନାହିଁ। వారి గురించి మేము పట్టించుకోం। ଯେ ଭିତରେ ଅଛି ఎవరైతే లోపట ఉన్నారు କିଛି ଯଦି ଘଟିଲା ତୁମକୁ ଆମର ମୁଣ୍ଡ ଆଗେ ଦେବୁ କାଟିବା। ఏదైనా మీకు కలిగితే మా తల మీ కొరకు ఇస్తాం। ପ୍ରଭୁଙ୍କର ଲୋକମାନେ ଯେଉଁମାନେ ପ୍ରାଚୀର ଭିତରେ ଅଛନ୍ତି, దేవుని బిడ్డలు ఎవరైతే ప్రాకారము లోపు ఉన్నారు ପ୍ରଭୁ ସୁରକ୍ଷିତ କରିବେ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ। దేవుడు చివరి వరకు వారికి సురక్షితంగా చేస్తాడు। କିନ୍ତୁ କାନ୍ଥ ବାହାରେ కానీ బయట ఉన్న వారికి ଶତ୍ରୁ ଜଗିଛି, శత్రులు కాచి ఉన్నారు। ସେ ଭିତରେ ପଶି ପାରିବ ନାହିଁ, ఆయన లోపటికి రాలేరు କିନ୍ତୁ ଡାକିବ। కానీ పిలుస్తాడు। ଭିତରେ କଣ କରିବା? ବାହାରକୁ మీ లోపల ఏం చేస్తారు? బయటికి రండి అంటాడు। ସିନେମା ଦେଖିବା ଚାଲ, సినిమా చూద్దాం పదా అంటాడు। ମଦ ଦେଖିବା ଚାଲ, తాగుతాం పదా అంటాడు। ଭିତରେ ମିଳୁନି କି ମଦ? లోపల దొరకదా చారా? ମୁଁ ଏଠୁ ଦେବି। నేను ఇస్తాను రా, ଫୁଲ୍ ଫ୍ରିଡମ୍ ଅଛି ଏଠି। ఇక్కడ ఫ్రీడమ్ ఉన్నాయి। ପ୍ରଭୁ ମନା କରିଲେ କି ତମକୁ? దేవుడు వంచేస్తాడా? ପ୍ରଭୁ ମନା କରିଲେ କି? దేవుడు మీకు లేదన్నాడా? ଭିତରେ ନରକ ଯିବ କି? తాగుతే మీ నరకానికి పడతాడా? ଇଆଡେ ఇటురా। ତ ଏବେ ସେ ଲୋକ ఆ జనులు ସେ ନିଜେ କାନ୍ଥ ଡେଇଁକି ଗଲେ ଯଦି
ఒకవేళ ఆయన గోడ దాటి వెళ్ళినట్లయితే ପରିତ୍ରାଣ ହରାଇଲା କି నీకు రక్షణ పోగొట్టుకోవడం లేదా? ହରାଇଲା କି ନି పోగొట్టడం లేదా? ଭିତରେ ଥିଲେ ପରିତ୍ରାଣ లోపట ఉంటే రక్షణ. ପ୍ରଭୁଙ୍କର ସୁରକ୍ଷାର ବାଡ଼ ଡେଇଁକି ଯଦି ତୁମେ ପଳାଇବ దేవుని సురక్షితన గోడ దాటి వెళ్తే ତମେ କୌଣସି ଗୋଟେ ଖୋଜିଯିବ ମେଷ ନୁହେଁ ଯେ ସେ ଖୋଜିଯିବେ ଅର୍ଥର మీరు తప్పిపోయిన గొర్రె కథ కదా మరలా వెతుకుతాడు. ଥରେ ଖୋଜି ପୁରା ଆଣିଲେ ରଖିଲ ఒకసారి వెతికి తీసుకొని వచ్చాడు, ଆଉ ଥରେ ଖୋଜିଯିବେ କି మరలా మీకు వెతుకుతాడా? ଆଉ ଥରେ ଖୋଜିଥାନ୍ତେ మరలా వెతికితే ତ ଦ୍ୱିତୀୟ ଆଗମନ ବି କୃଷ ପାଇଁ ହେଇଥାନ୍ତା। మరియు రెండో రాకడ కూడా శిలువ గురించి అవుతుంది. ବାଇବଲ କହେ అని బైబిల్ చెప్తుంది ଥରେ ମାତ୍ର ପାପ ସକାଶୁ ଆସିଲେ, ఆయన ఒకేసారి పాపం నిమిత్తం వచ్చాడు, ଦ୍ୱିତୀୟ ଥର ବିଚାର ପାଇଁ। రెండోసారి తీర్పు కొరకు వస్తాడు ఆయన. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ତେଣୁକରି ପ୍ରଭୁ ଦେଇଥିବା ପରିତ୍ରାଣକୁ ସୁରକ୍ଷା କର। అందుకే దేవుడిచ్చే రక్షణని మనము చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ନଗର ଭିତରକୁ ପଳେଇ ଆସ, మీరు దేవుని యొక్క నగరానికి రావాలి, ମଣ୍ଡଳୀ ଭିତରକୁ ପଳେଇ ଆସ। సంఘానికి రండి. ଏଟା ହିଁ ଆମର ତୋରିଅଟେ ଅଛି। ఇదే మా భూరా ఇది. ସତର୍କ ବାଣୀ ଘୋଷଣା କରୁଛୁ, హెచ్చరిక వాక్యం చెప్తున్నా. କ୍ରୋଧର କାଳ ଆସୁଛି, భయంకర దినం వస్తున్నది, ବିଚାରର କାଳ ଆସି ଯାଉଛି, తీర్పు దినం వస్తున్నది, ଅନ୍ଧକାରର ରାଜ୍ୟ ଆସି ଯାଉଛି। చీకటి రాజ్యం వస్తున్నది. ପରିତ୍ରାଣ ପାଇଯାଅ, రక్షణ పొందుకోండి. ବେଷ୍ଟିତ ପ୍ରାଚୀର ବେଷ୍ଟିତ ନଗର ଭିତରକୁ ଆସିଯାଅ। మరి ప్రాకారము గల పట్టణానికి రండి. ପ୍ରଭୁଙ୍କର ମଣ୍ଡଳୀ ସହିତ ଆଗମନରେ ପଳାଇବା। దేవుని సంఘముతో పాటు మీరు క్రయాకడలో ప్రవేశించదాం. ସିଓନରେ ତୁରି ଏଟା సియోనులో బుర ఇది. କଣ ବୋଲି? ఏమని? ସଦା ପ୍ରଭୁଙ୍କର କ୍ରୋଧର ଦିନ ଆସୁଅଛି। దేవుని యొక్క ఉగ్రత దినము రాబోచున్నది. ଚକ୍ଷୁ ବନ୍ଦ କରିବା ପ୍ରାର୍ଥନା। కను మూసుకున్న ప్రార్థన చేస్తాం. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. We worship you, Jesus. We submit ourselves. ଆସମାନେ ଯଦି ତାଙ୍କ ହସ୍ତରେ ଆମେ ସମର୍ପଣ କରୁ, ତାଙ୍କରି ଆବୃତ ସ୍ଥାନରେ ଯେଉଁମାନେ ରୁହନ୍ତି ସେମାନେ ସୁରକ୍ଷିତ ହେବେ। ଆମେ ନିଜ ନିଜ କରି ଦେଖିବା ମୁଁ କି ତାଙ୍କରି ସେ ଆବୃତ ସ୍ଥାନରେ ରହିଅଛି। ଯଦି ନାହିଁ ତାହେଲେ ମୋ ପରିବାର ପାଇଁ, ମୋ ବ୍ୟକ୍ତିଗତ ଜୀବନ ପାଇଁ, ମୋ ମଣ୍ଡଳୀ ପାଇଁ ସୁରକ୍ଷା ନାହିଁ। Praise the Lord. ପ୍ରାର୍ଥନା କରିବା। ପ୍ରାର୍ଥନା ଶ୍ରବଣକାରୀ ପିତାକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି ପ୍ରଭୁ। ତୁମର ପବିତ୍ର ଉପସ୍ଥିତି ପାଇଁ ତୁମର ଗୌରବ କରୁଛୁ। ତୁମ ଦାସଙ୍କୁ ତୁମେ ବ୍ୟବହାର କଲ, ତାଙ୍କର ମୁଖପାତ୍ର ହେଲେ ପ୍ରଭୁ, ସେଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି ପ୍ରଭୁ। ପ୍ରଭୁ ତୁମେ ଆସ, ତୁମେ ଆମକୁ ଆବରି ରଖ, ତୁମ ଦାସଙ୍କୁ ତୁମେ ଆଶୀର୍ବାଦ କର। ପ୍ରତ୍ୟେକ ଶ୍ରୋତା ବକ୍ତାଙ୍କୁ ତୁମେ ଆଶୀର୍ବାଦ କରି ତୁମେ ଗୌରବ ଅବଶିଷ୍ଟାଂଶ ସମୟ ତୁମ ହସ୍ତରେ ସମର୍ପଣ କରି ଯୀଶୁଙ୍କ ନାମରେ ମାଗିଲି ପୁତ୍ର। ସମସ୍ତେ କହିବା କି ଆମେନ୍। ఆమేన్. ଜୋରସେ କହିବା ଆମେନ୍। ఆమేన్. ବହୁତ ଧନ୍ୟବାଦ। ଅତି ସୁନ୍ଦର ବାକ୍ୟ ମାନେ ଶୁଣିଅଛୁ।